निरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहं। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। नमः परस्मै श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय
శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. విశ్వనాథమయమైన ఈ సభా సదస్సు సవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ ఆదిత్య మహిమా వైభవ ప్రవచన మహాయజ్ఞంలో నేటి రోజున కాశీక్షేత్రాంతర్గతులైన ద్వాదశాదిత్యుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. నేటి రోజున లోలాదిత్యుడు, ఉత్తరాదిత్యుడు, సాంబాదిత్యుడు, ద్రుపదాదిత్యుడు ఈ నలుగురి యొక్క వృత్తాంతాలు చెప్పుకుంటూ మయూఖాదిత్యుడి నుంచి ప్రారంభించుకున్నాం. మయూఖము అనగానే కిరణములని అర్థం. మయూఖమాలి అని సూర్యుడికి పేరు, కిరణమాలి. ఆ కిరణముల మాలతో ఉన్నటువంటి వాడు. ఆయన కాశీక్షేత్రానికి వచ్చి పంచనది తీర్థం వద్ద గభస్తీశ్వరుడు అనే పేరుతో తన పేరుతో శివుని ప్రతిష్ఠ చేశాడు. గభస్తి ఈశ్వరుడు అంటే సూర్యభగవానుడిచే ప్రతిష్ఠితుడైన ఈశ్వరుడు. అదేవిధంగా అమ్మవారు మంగళగౌరి అనే పేరుతో ఉన్నది. వారిని ప్రతిష్ఠ చేసి తపస్సును అక్కడ ఆచరించాడు. ఆ తపస్సుతో అతడు మయూఖములు వ్యాపించి దిగ్దిగంతముల్లో నిండిపోయి ఉన్నప్పుడు ఆ తాపం తట్టుకోలేక విశ్వమంతా అల్లల్లాడుతూ ఉంటే విశ్వేశ్వరుడు అనుగ్రహించదలిచి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో సమాధి విస్మృతాత్మానం విసిస్మాయ తపఃప్రతి, సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు అంతర్ముఖుడే ఉన్నటువంటి ఆ సూర్యభగవాను ఉద్దేశించి తన హస్తముతో స్పర్శ చేయగానే అతడు నేత్రములు తెరిచి స్వామిని చూసి ఆనందపరవశుడై శివుని ఉద్దేశించి స్తోత్రం చేసాడు అన్నంతవరకు నేను చెప్పుకున్నాం. మిత్రో నేత్రాధిరీకృత్య త్రియక్షం ప్రత్యక్షమగ్రతః దండవత్ ప్రణనామోచైవ తుష్టావచ పినాకిని. ఆ పినాక హస్తుడైన శివుని ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నాడు సూర్యభగవానుడు. ఆయన చేసిన స్తోత్రం చాలా విశేషమైనది. 64 శివనామములతో స్తుతి చేశాడు అని చెప్తున్నారు. మంచి ఛందస్సుతో శ్రవణ శుభగమైనటువంటి గమనంతో నడిచే శ్లోకములివి. దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ భూతనాథ భవ భీతిహారక త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద. ఇందులో ప్రతి శ్లోకం చివర త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద, నీకు నతుడినై ఉన్నాను, నతుల కోరిక తీర్చేవాడవు నువ్వు. నతులు అంటే నమస్కరించిన వారు, నమస్కరించిన వారి వాంఛితములు తీర్చే నీకు నేను నతుడినై ఉన్నాను అంటే నమస్కరిస్తున్నాను. దేవదేవుడువు, జగత్పతివై నువ్వు భర్గుడవు. చేస్తున్నవాడు సూర్య భగవానుడు కనుక ఈ స్థుతిలో మొట్టమొదటి శివ సంబంధమైన భర్గ శబ్దం తీసుకున్నాడు. భర్గ అంటే తేజస్వరూపుడని అర్థం. అది గాయత్రి మంత్రంలో ప్రధానమైన శబ్దం. దానితో ఈ స్థుతి ప్రారంభమవుతూ చంద్రచూడ మృడ దుర్జటే హర త్రియక్ష దక్ష శత సంతంతునాశన శాంత శాశ్వత శివాపతే శివత్వాం నతోస్మి నత వాంఛిత ప్రద నీలలోహిత సమీహితార్థతాద్వ్యేకలోచన విరూపలోచన వ్యోమకేశ పశుపాసనాశన త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద వామదేవ శితికంఠశూలభృచ్చంద్రశేఖర ఫణీంద్రభూషణ కామకృత్ పశుపతే మహేశ్వర త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద త్ర్యంబకా త్రిపురసూదనేశ్వర త్రాణకృత్రిణయన త్రయీమయ కాలకూటదళనంతకాంతక త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద శర్వరీరహిత సర్వసర్వగా స్వర్గమార్గ సుఖదాపవర్గద అంధకాసుర రిపో కపర్దభృత్వాం నతోస్మి నత వాంఛిత ప్రద శంకరుగ్రగిరిజాపతే పతే విశ్వనాథ విధి విష్ణు సంస్థుత వేదవేద్య విదితాఖిలంగిత త్వాం నతోస్మి నత వాంఛిత ప్రద విశ్వరూప పరరూపవర్జిత బ్రహ్మ జింహరమి రహితామృత ప్రద వాంగ్మనో విషయ దూర దూరగత్వాం నతోస్మి నత వాంఛిత ప్రద. ఈ స్తోత్రం చాలా విశేషమైనది. 64 నామములతో సమకూర్చబడింది. ఇందులో గమనిస్తే సూర్య సంబంధమైన లక్షణాలతో శివనామాలు చాలా మనకి ఇందులో కనబడుతుంటాయి. ఉదాహరణకి శర్వరీ రహిత అంటే రాత్రి అనేది లేనివాడా అన్నారు ఇక్కడ శివుని ఉద్దేశించి. శివుడు జ్యోతిస్వరూపుడు కనుక అంధకారం అనేది లేనివాడు. అలాగే సూర్యుడు కూడా శర్వరీ రహిత, ఆయన లేనప్పుడే శర్వరి ఉంటుంది కానీ ఆయన ఉన్నప్పుడు రాత్రి ఉండదు. ఇలాగ అనేక విషయములు ఇందులో కనబడుతున్నాయి. పైగా ఏమి కోరుకోవట్లేదు ఇందులో. ఒక మాట అన్నాడు, విదితాఖిలంగిత, అందరి ఇంగితము తెలిసినవాడ. ఇంగితము అంటే లోపల ఉన్నటువంటి విషయము తెలిసినటువంటి వాడవు. అదేవిధంగా జింహరహిత అమృతప్రద. జింహరహిత అమృతప్రద అంటే కపటము లేని వారికి అమృతత్వాన్ని ప్రసాదించువాడు అని అర్థం. అంటే భక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం నిష్కపటత్వం. కపటం అంటే భగవంతుడు లభించడు.
కపటం అంటే మనసొకలా, మాటొకలా, చేతొకలా ఉంటే కపటం అంటారు. మనోవాక్కాయములు 3 ఒకేలా ఉంటే నిష్కపటత్వం అంటారు. అదే జింహరహిత అని. అలాంటి జింహరహితమైనటువంటి భక్తికి అమృతత్వాన్ని ఇచ్చేవాడు నువ్వు వాంగ్మనో విషయ దూర, వాక్కుకి మనస్సుకి అందే విషయములు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ప్రపంచాతీతమైన శివుడు వాక్కుకి మనస్సుకి అందనివాడు. అందుకే చివరి వాక్యం ఇది. దీని తర్వాత మన స్తోత్రమే లేదు. మనస్సుకి వాక్కుని అందని వాడిని ఇంకేం స్తోత్రం చేస్తారు? ఆఖరి వాక్యంగా ఇదని నమస్కరించి ఆ తర్వాత అమ్మవారిని ఉద్దేశించి స్తుతి చేస్తున్నాడు. ఇది మంగళ గౌరీ సంబంధమైనటువంటి స్తోత్రం. ఇది కూడా విశేషమైనది. దేవి త్వదీయ చరణాంబుజరేణు గౌరీం బాలస్థలీం వహతి య ప్రణతి ప్రవీణ జన్మాంతరేపి రజనీకర చారులేకా తాం గౌరయత్ చతితరాం కిల తస్య పుంస. అమ్మ, నీ పాదపద్మాల దగ్గరున్న దుమ్ము ఎవరికైనా తలకి అంటుకుంటే ఆ అంటుకున్న చోట నెలవంక వాడికి వస్తుందమ్మా తర్వాత అన్నాడు. అంటే అర్థం ఏంటంటే శివ సారూప్య ముక్తిని పొందుతాడు వాడు అనే భావాన్ని చూపించాడు. శ్రీమంగళే, మంగళ శబ్ద భూయిష్టంగా అమ్మవారిని స్తుతిస్తున్న తర్వాత శ్లోకం శ్రీమంగళే సకల మంగళ జన్మభూమి శ్రీమంగళే సకల కల్మషతూలవన్హే శ్రీమంగళే సకల దానవ దర్పహంత్రి శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం. శ్రీమంగళే అని అమ్మవారిని సంబోధించాడు. మొదటి శ్లోకంలో గౌరీ అన్నారు, ఇక్కడ మంగళ అన్నారు. మంగళస్వరూపుడు నువ్వు సర్వమంగళములు కలిగించేదానవు, అన్ని కల్మషములను దగ్ధం చేసే తల్లివి, దానవుల దర్పాన్ని పోగొట్టేటువంటి జగజ్జననివి, సమస్త విశ్వమును రక్షించమ్మా అని ప్రార్థన చేస్తూ విశ్వేశ్వరి త్వమిసి విశ్వజనస్య కర్త్రి త్వం పాలయిత్రిసి తథా ప్రళయేపి హంత్రి త్వన్నామకీర్తన సముల్లసదచ్చ పుణ్యా స్రోతస్విని హరతి పాతకకూల వృక్షాన్. పాతకములనే వృక్షములు బాగా ఉంటే నీ నామకీర్తనం అనేది ఒక మహాప్రవాహంలో వెళుతూ ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తుంది. అంటే పాపాన్ని పెకలించి వేసేది నీ నామకీర్తనము. అలాంటి నువ్వు సర్వ జగత్తుని సృష్టించి స్థితి చేసి లయం చేసే తల్లివి. అంటే త్రికృత్యములు చేసేదానం. మాతర్భవాని భవతీ భవతీవ్ర దుఃఖ సంభారహారిణి శరణ్యమిహాస్తి నాణ్య ధన్యాస్తయేవ భువనేషు తయేవ మాన్య యేషు స్ఫురత్తేవ శుభత్ కరుణాకటాక్ష. నీ యొక్క కరుణాకటాక్షములు ఎవరికి లభిస్తున్నాయో వాళ్ళు భువనముల యందు గౌరవాలను పొందుతారు, సంపన్నులవుతారు. అలాగే యేషు స్ఫురేత్ తవ శుభత్ కరుణాకటాక్ష ఏ త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశాం కాశీపురీ స్థితమతీం నతమోక్షలక్ష్మీం తాం సంస్మరే స్మరహరో ధృతశుద్ధ బుద్ధో నిర్వాణ రక్షణ విచక్షణ పత్రభూతాన్. కాశీలో స్థిర బుద్ధితో ఎవరు నివసిస్తున్నాడో వారు నువ్వు కటాక్షిస్తావు. అలా నీ కటాక్షాన్ని నోచుకున్నటువంటి వాడు శివుని అనుగ్రహానికి పాత్రుడై ముక్తిని పొందుతున్నాడు. మాతస్తవాంఘ్రియుగళం విమలం మృదిస్థం యస్యాస్తి తస్య భువనం సకలం కరస్థం యో నామతే జపతి మంగళ గౌరి నిత్యం సిద్ధ్యష్టకన్న పరిముంచతి తస్య గేహం. ఎవరి హృదయంలో నీ పాదపద్మాలు ఉంటాయో వారి చేతిలో సమస్త భువనము ఉంటుంది. అంటే సమస్త భువనము అతనికి కరతలంలో ఉంటుందంటే వాడి చేతికి అధీనంలో ఉంటుంది. అంటే అమ్మవారి పాదపద్మాలు హృదయంలో ధ్యానించేవాడికి విశ్వమే అధీనంలో ఉంటుంది. పైగా నువ్వు సాక్షాత్తు వేదజననివి. అమ్మవారి తత్వావిష్కరణ జరుగుతుంది తర్వాత శ్లోకంలో. త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూప గాయత్రియసి త్వమసి వై ద్విజకామధేను త్వం వ్యాహృతిత్రయమిహాకిల కర్మసిద్ధై స్వాహా స్వధాసి సుమన పితృతృప్తి హేతు. నువ్వు వేదజననివి. వేదముల అన్నీ నీ స్వరూపములు. వేదాన్ని కన్న తల్లివి నువ్వు. అదేవిధంగా వేదములకు మూలమైన ప్రణవం నీ స్వరూపం. నువ్వు గాయత్రీ నామంతో ఉంటావు. అది జపించేటువంటి విప్రులకు కామధేనువులా అనుగ్రహిస్తుంటావు. వ్యాహృతి త్రయము నీ స్వరూపము. సకల కర్మలు సిద్ధించడానికి స్వాహా స్వధ ఇత్యాది రూపములతో ఉంటాను. స్వాహా రూపంతో దేవతల్ని, స్వధా రూపంతో పితృదేవతల్ని తృప్తిపరిచేదాను నువ్వు. గౌరి త్వమేవ శశిమౌళిని వేధసిత్వం సావిత్ర్యసి త్వమిసి చక్రిణి చారులక్ష్మీ కాశ్యాన్ తమస్యమలరూపిణి మోక్షలక్ష్మీ త్వమ్మే శరణ్యమిహ మంగళ గౌరి మాత. నువ్వు చంద్రశేఖరుని యందు స్థిరురాలివి ఉంటావు. సావిత్రిగా ప్రకాశిస్తూ ఉంటావు. విష్ణువు వద్ద చారు లక్ష్మిగా ఉంటావు. కాశీలో మోక్షలక్ష్మిగా ఉన్నది నువ్వే తల్లి అని అమ్మవారిని స్తుతించి స్తుత్వేతి తాం స్మరహరార్ధ శరీర శోభాం శ్రీ మంగళాష్టక మహాస్తవనేన భాను దేవీంచ దేవమసకృత్ పరిత ప్రణమ్య తూష్ణీం బభూవ సవితా శివయో పురస్తా. ఇలా అమ్మవారికి ఒక అష్టక రచన చేసి
స్వామివారి దగ్గర ఒక నవకం చదివి, నవకం అంటే 9 శ్లోకాలు చదివి స్తుతించి మౌనంగా ఆనందిస్తూ ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు సూర్యభగవానుడితో, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే ప్రసన్నోస్మి మహామతే. చాలా సంతోషం ఆయన, లే మిత్ర మన్నేత్రగో నిత్యం ప్రపశ్యేత చరాచరం. ఇక్కడ శివుడు గురించి చెప్తున్నది ఏంటంటే, నువ్వు నాకు నేత్రస్థానంలో ఉంటూ సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు. అంటే పరమాత్మ విరాట్ పురుషుడు, ఆయన యొక్క నేత్రస్థానం సూర్యుడు. అంటే నా నేత్రమునందు ఉంటూ జగత్తునంతటి నువ్వు చూస్తున్నావు. అంతేకాదు మమమూర్తిర్భవాన్ సూర్య, నువ్వు నా మూర్తివే. అష్టమూర్తులు సూర్యుడు ఒకటి కదా, శివుని యొక్క అష్టమూర్తులు అందరికీ తెలిసినవే. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఈ అష్టమూర్తులుగా చెప్పబడుతున్నాడు. కనుకనే అష్టమూర్తులుగా చెప్పబడుతున్నటువంటి నా స్వరూపాల్లో నువ్వు ఒకడివి. అంటే మమమూర్తిర్భవాన్ సూర్య సర్వజ్ఞో భవ సర్వగ సర్వేషాం మహసాం రాశి సర్వేషాం సర్వకర్మవృత్. అంటే నువ్వు సర్వజ్ఞుడువు, సర్వవ్యాపకుడువు, అన్ని కాంతుల యొక్క రాశివు నువ్వు. సర్వేషాం సర్వకర్మవిత్, ఎవరు ఏం చేస్తున్నారని తెలిసినవాడు నువ్వు. సర్వేషాం దుఃఖాన్ని భక్తానాం త్వం నిరాకురు, నీ భక్తుల యొక్క సర్వ దుఃఖాన్ని నువ్వు తొలగించు, ఇక్కడ నువ్వు ఉంటూ భక్తులను అనుగ్రహించు అని గభస్థీశ్వరుడు మంగళగౌరి సహితుడై సూర్యునితో చెప్తున్నాడు. నువ్వు నాకు స్తుతించినటువంటి శ్లోకములు ఉన్నాయే, ఇవి చాలా విశేషములు అంటూ ఈ శ్లోకముల ఫలశ్రుతిని ఇప్పుడు శివుడే చెప్తున్నాడు స్వయంగా. అలాంటి శ్లోకములు వినే భాగ్యం ఇవాళ మనకు ప్రాప్తించింది. త్వయా నామ్నాం చతుషష్ట్య యదష్టకముదీరితం అనేన మాం పరిష్టుత్య నరో మద్భక్తి మాప్సతి. నువ్వు చేసిన నా స్తోత్రం ఏదైతే 64 నామములతో ఉన్నాయో అవి చదివినటువంటి వారు అన్ని ఫలితములు పొందుతారు. అష్టకం మంగళగౌర్య మంగళాష్టక సైన్యకం, నువ్వు చేసిన మంగళగౌరి స్తోత్రాన్ని మంగళాష్టకము అని వ్యవహరిస్తారు. దీనితో మంగళగౌరిని స్తుతించినట్లయితే చతుషష్ట్యష్టకం స్తోత్రం మంగళాష్టకమేవచ, నా యొక్క 64 నామాల స్థుతి ఈ మంగళాష్టకం ఈ రెండూ చదివినట్లయితే ఏతత్ స్తోత్రవరం పుణ్యం సర్వపాతకనాశనం దూరదేశాంతరస్థోపి జపన్నిత్యం నరోత్తమ త్రిసంధ్యం పరిశుద్ధాత్మ కాశీం ప్రాప్యతి దుర్లభం. దూరదేశంలో ఉన్న త్రిసంధ్యంలో ఈ 2 స్తోత్రములు కలిపి చేసినట్లయితే వాళ్ళు కాశీని పొందుతారు. అనేన స్తోత్రయుగ్మేన జప్తేన ప్రత్యహం నృభి, నిత్యం దీన్ని స్తోత్రం చేసినట్లయితే వాడు ముక్తిని కూడా పొందగలడు. ఏత స్తోత్రద్వయం దద్యాత్ కాశ్యాం నైశ్రేయసీం శ్రియం. నైశ్రేయసీం అంటే నిశ్రేయస్సనగా మోక్షం, మోక్షం అనే సంపదనిస్తున్నది. తస్మా సర్వప్రయత్నేన మానవై మోక్షకాంక్షిభి ఏత స్తోత్రద్వయం జప్యం త్యక్వా స్తోత్రాన్యనేకస. అనేక స్తోత్రాలు చదివి పెద్ద పని పెట్టుకోకుండా ఈ 2 స్తోత్రములు చదివితే చాలు అతడు సిద్ధిని పొందుతున్నాడు. ప్రపంచ ఆవయోరేవ సర్వం ఏష చరాచర, ఎందుకంటే మా ఇద్దరి యందే సర్వజగత్తు ఉన్నది కనుక సర్వజగత్తుకు ఆధారం మేమిద్దరమే, అంటే శివశక్తులు మాత్రమే. అది ఈ దివ్య స్తోత్రం చదివితే చాలు, సర్వస్తోత్రముల కంటే ఇది విశేషమైనది. త్వయా ప్రతిష్ఠితం లింగం గభస్థీశ్వర సంగీతం సేవితం భక్తిభావేన సర్వసిద్ధి సమర్పకం. అంతేకాదు నువ్వు ప్రతిష్ఠించిన గభస్థీశ్వర లింగాన్ని సేవించినట్లయితే సర్వసిద్ధులు లభిస్తాయి. పైగా ఈ పంచనద తీర్థం ఒక విశేషమైనది, ఈ మంగళగౌరి స్వరూపం మరొకటి. గభస్థీశ్వర ఇత్యాక్షం తతో లింగమవాప్స్యతి అర్చయిత్వా గభస్థీసం స్నాత్వా పంచనదే నరః నజాతు జాయతే మాతు జఠరే ధూతకల్మష. పంచనది తీర్థంలో స్నానం చేయడం, గభస్థీసుని అర్చించడం, ఇది చేసిన వాడు పాపములు పోగొట్టుకుని మరి జన్మించడు. అంత శక్తివంతమైనది గభస్థీశ్వర లింగం. ఇలాంటి స్వయంభూలింగములు, దేవప్రతిష్ఠిత లింగములు కాశీక్షేత్రములో బహుసంఖ్యలు ఉన్నాయండి. అటువంటిది కాశీక్షేత్రం. ఇది గభస్థీశ్వర లింగ మహిమ. ఇమాంచ మంగళా గౌరీం నారీవా పురుషోపివా చైత్రశుక్లతృతీయాయాం ఉపోషణపరాయణ. ఇక్కడ ఉభయుల్ని సేవించే కొన్ని విధానాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందులో చైత్రశుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి గౌరీదేవిని ఆరాధించినట్లయితే స్త్రీలు కానీ పురుషుడు కానీ మన సిద్ధిని పొందుతారు. అపరం జుమణే వచ్మి తవ చాత్ర తపస్యత. ఏ జుమణి, నీతో మరొక మాట చెప్తున్నాను, నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు నీ స్వరూపం కనబడలేదు, నీ మయూఖాలు మాత్రమే కనబడ్డాయి, నువ్వు కనబడలేదు. అంతగా నీ మయూఖాలు వ్యాపించిపోయాయి. మయూఖా ఏవ ఖే దృష్ట నచ దృష్టం కళేవరం. మయూఖములు తప్ప నీ కళేవరం, నీ శరీరం కనబడలేదు. అందుకే నువ్వు ఇక్కడ మయూఖాదిత్య ఇత్యాక్ష తతస్తే అదితి నందన, నువ్వు ఇక్కడ మయూఖాదిత్యుడు అనే పేరుతో ఉంటావు.
అంటే గభస్తీశ్వర సమీపంలోనే మయూఖాదిత్యుడు అనే పేరుతో సూర్య భగవాన్ ఉన్నాడు. ఇక్కడ నిన్ను కానీ అర్చించినట్లయితే వాడికి ఏ వ్యాధులు ఉండవు సుమ. త్వదచ్చనాత్ నృణాం కశ్చిన్ నవ్యాధి ప్రభవిష్యతి భవిష్యతి న దారిద్ర్యం రవివారే త్వదీక్షణ. సూర్యభగవానుడు ఏ అభీష్టాన్ని సిద్ధింపజేస్తాడు, కానీ ప్రధానంగా ఆరోగ్యదాతగా ప్రసిద్ధి చెందినది. సూర్యోపాసన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అని సూర్యుడు ఏ రూపంతో ఏమిస్తాడు అంటే శివరూపా జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్చామి అంటాడు సాంబుడు. నువ్వు శివరూపుడుగా జ్ఞానాన్ని ఇస్తావు, జనార్దన రూపుడుగా ముక్తినిస్తావు, అగ్నిరూపుడుగా ఐశ్వర్యాన్ని ఇస్తావు, సూర్యరూపంగా ఆరోగ్యాన్ని ఇస్తావు అని చెప్పారు. ఇక్కడ ఇన్ని రూపాలుగా అన్నీ ఇస్తున్నవాడు ఎవరు? నువ్వే ఆదిత్య అని సాంబుడు చెప్పినటువంటి మాట ఈ సమయంలో గుర్తు తెచ్చుకుంటే ప్రతి చోట ఆదిత్య మహిమలో అనేకం చెప్పారు. కొన్ని ఆదిత్యుల దగ్గర సంతాన ప్రాప్తి చెప్పారు, కొన్ని ఆదిత్యుల వద్దకు వచ్చినప్పటికల్లా మరొక సంపద వస్తుందని చెప్పారు, ఇంకో చోట జ్ఞానం వస్తుందని తెలియజేశారు. ఇక్కడ ప్రతి చోట వీటన్నిటి చెప్తూ వ్యాధినాశనం సంభవిస్తుందనేది ప్రతి ఆదిత్యుడి దగ్గర సాధారణ అంశం. అంటే ప్రధానంగా ఆరోగ్యదాతగా ఉంటూ మిగిలినవి కూడా అభీష్ట సిద్ధినిస్తుంటాడు. కానీ సూర్యుడి నుంచి అనేకములు పొందవచ్చని అనేక సూర్యభక్తుల గాథలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మయూఖాదిత్యుణ్ణి త్వదచ్చనాత్ నృణాం కశ్చిన్ నవ్యాధి ప్రభవిష్యతి భవిష్యతి నా దారిద్ర్యం రవివారే త్వదీక్షణ. నేను అర్చించిన ఆదివారం నాడు నిన్ను చూసినా వాడికి దారిద్ర్యం లభించదు. అంటే సూర్య దర్శనం దారిద్ర్యనాశనం. నిత్యం సూర్యుని దర్శించి భగవానుడిని నమస్కరిస్తే చాలు దరిద్రపోతుందని చెప్పారు. అలాంటి దాని క్షేత్రం ఇది. అక్కడ దాని ఫలితం ఇంకా విశేషంగా చెప్తూ ఇత్థం మయూఖాదిత్యస్య శివో దత్వా బహూన్వరాన్ తత్రైవ అంతర్హితో భూతో రవిస్తత్రైవ తస్థివాన్. ఈ విధంగా వరాన్ని అనుగ్రహించి గభస్తీశ్వరుడు మంగళగౌరీ సైతం అంతర్ధానమయ్యాడు. మయూఖాదిత్యుడు అక్కడే ఉన్నాడు అని చెప్పారు. కనుక మయూఖాదిత్యుడు అక్కడ ఉంటూ ఇప్పటికీ గభస్తీశ్వరుని సేవించుకుంటూ ఉన్న చోటు. అక్కడ మయూఖాదిత్యుని కథ వింటే చాలు నరకాదులు లభించవు, అది దాని యొక్క వైశిష్ట్యము అని స్కందుడు అగస్త్యునికి చెప్తూ, ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ మయూఖాదిత్యుడి నుంచి ఎప్పుడు ఆర్ద్రముగా నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీరు నుంచి ఒక నది ఏర్పడింది. ఆ నది తిన్నగా పంచనద తీర్థం అని చెప్పబడుతున్న గంగలోకి వెళ్ళి కలుస్తుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ నదికి కిరణమాలి అని పేరు. ఇక్కడ ఆ నది పేరు. ఇది కాకుండా ధూతపాప ధర్మ అనే మరో 2 నదులు ఉంటాయి, చిన్న ప్రవాహాలుగా వస్తూ. వీటితో పాటు అంతర్వాయనగా సరస్వతి కూడా వచ్చి గంగలో కలుస్తుంది. కనుక మొత్తం 5 నదులు కలిసిన చోట అది పంచనది తీర్థము, పంచనదీ తీర్థము అని ప్రసిద్ధి చెందినది. దివ్యమైన తీర్థం అది. అక్కడ నారాయణుడు ప్రధానంగా బిందుమాధవుడుగా ఉంటూనే దత్తాత్రేయాది అనేక రూపములతో వెలసిల్లి ఉంటూ ఉంటాడు. ఒక విధంగా విష్ణు కాశీ అనవచ్చండి అక్కడ. అయితే ఇక్కడ విష్ణు శైవ అని 2 భేదముల్లో కాశీలో శివుడున్న చోటు విష్ణువు ఉంటాడు, విష్ణువు ఉన్న చోటు శివుడు ఉంటాడు. శివకేశవులు ఉభయులు ఉంటారు, కానీ ప్రధానంగా కేశవస్థానం అక్కడ లభిస్తాయి. అనేక రూపాలతో మాధవుడు ఆదికేశవ తీర్థం నుంచి బిందుమాధవ తీర్థం వరకు ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా బిందుమాధవుడు అనే పేరుతో ఉంటాడు. ఆ సమీపంలోని మంగళగౌరి గభస్తీశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇది మయూఖాదిత్యుని వృత్తాంతం. తర్వాత వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఖగోల్కో నామ భగవాన్ ఆదిత్య పరికీర్తిత త్రివిష్టప ఉత్తరే భాగే సర్వవ్యాధి విఘాతకృత్. త్రివిష్టపేశ్వరుడు, ఇతన్ని త్రిలోచనేశ్వరుడు అని చెప్తారు. ఇది ఓంకార ఖండంలో ఉన్నది. ఓంకార లింగానికి దగ్గరలో త్రిలోచనేశ్వరుడు ఉన్నది. దీని వైశిష్ట్యం చాలా అద్భుతంగా కాశీఖండంలో చెప్పారు. అక్కడ చెప్తూ ఒక మాట అంటారు, ఎక్కడ చేసిన పాపమైనా కాశీలో పోతుంది, కానీ కాశీలో చేసిన పాపాన్ని నిష్కృతి లేదు. కానీ త్రివిష్టపేశ్వరుని ఆరాధన చేస్తే ఆ పాపం పోతుంది అని చెప్పారు. అంత గొప్ప విశేషం ఉన్నది. త్రివిష్టపేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ భూప్రదక్షిణ చేసిన ఫలితం. భూప్రదక్షిణ ఏమిటి? ముల్లోకాల్ని ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట. పేరే త్రివిష్టపం. విష్టపం అంటే భువనములు అర్థం. త్రిభువనేశ్వరుడు ఆయన, అంతే త్రిలోచనేశ్వరుడు కూడా. 2 నామములు శాస్త్రంలో కనిపిస్తున్నాయి. ఆ త్రివిష్టపేశ్వరుడికి ఉత్తర భాగంలో సర్వవ్యాధి వినాశకుడైన ఖగోల్కాదిత్యుడున్నాడు. ఈ ఉన్న చోట ఏంటంటే కామేశ్వర మహాదేవ్ మందిరం. అది ఇప్పటికీ త్రివిష్టపేశ్వరుడి దగ్గరలో కామేశ్వరుడికి ఆలయం ఉన్నది. అది కూడా ప్రాచీనంగా కాశీఖండంలో చెప్పబడుతున్నది. అక్కడ దూర్వాసుడిచే ప్రతిష్ఠింపబడిన ఒక శివలింగం కూడా ఉన్నది. అక్కడ ఉంటాడు ఈ ఖగోల్కాదిత్యుడు. యథా ఖగోల్క ఇత్యాక్ష తస్యాదిత్యస్య తత్సును. ఇప్పుడు ఆ ఖగోల్కాదిత్యుని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నానంటున్నాడు స్కందుడు అగస్త్య మహర్షితో. పురా చాలా కాలం క్రితం కద్రు వినతులు దక్షిణ యొక్క తనయులు కశ్యప ప్రజాపతి యొక్క పత్నులు. వాళ్ళిద్దరూ ఒకసారి అనుకున్నది ఏంటంటే మాట్లాడుతూ విహరిస్తూ అనుకుంటున్నారట,
మనకి ఒక చిన్న పరీక్షలా పెట్టుకుందాం. అక్కడ ఉచ్చైశ్రవం అనే అశ్వం ఉంది, క్షీరసాగర మథం నుంచి పుట్టింది. ఆ ఉచ్చైశ్రవం అనే గుర్రమునకు అది ఏ రంగుతో ఉంటుంది అది నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు వినతవు. వినత అంటే పక్షుల తల్లి, కద్రు సర్పజనని కనుక లక్షణాలు వాళ్ళకున్నాయి. మనం ఒక మానుషాకృతులు ఊహించడానికి లేదు ఇక్కడ. వినత పక్షుల తల్లి కనుక తత్సంబంధమైన ఆకృతి అని ఉంటుంది. ఆ శక్తి పక్షులన్నిటికి మూలమైన ఒకానొక దివ్యశక్తి ఆ తల్లి. పైగా నువ్వు గగనంలో తిరుగుతూ ఉంటావు కనుక సూర్యమండల సమీపంలో ఉన్నటువంటి ఆ ఉచ్చైశ్రవం నీకు బాగా తెలియవచ్చు. కాబట్టి ఏ వర్ణంలో ఉంటుంది అంటావు నువ్వు చెప్పు అంటే తెల్లని రంగులో ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నది వినత. కాదు, అది కిర్మీర వర్ణం, అంటే తెలుపు మాత్రమే కాదు నలుపు మొదలైన రంగులు కూడా దానిలో ఉంటాయి అని కద్రు అనేది. కాదు, నాకు తెలిసి తెలిపే అనేది. అయితే ఇందులో పందెం పెట్టుకుని అదేమిటో తర్వాత చూద్దాం. అలాగైనా పందెం సిద్ధమేనా? కింపణేన భగిన్యత్ర కథయామ్యేవమేవహి త్వజ్జయే కాచమ ప్రీతి. అప్పుడు ఈ మాట చెప్పగానే వినతి చెప్తుంది, ఇప్పుడు పణం ఎందుకు చెప్పు, దానికోసం పణం ఎందుకు, పణం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇప్పుడు నువ్వు గెలవడం వల్ల నాకేమి దుఃఖం రాదు, నేను గెలవడం వల్ల నీకు దుఃఖం రాదు. కనుక ఇప్పుడు గెలుపోవటంలో ప్రసక్తి ఉంది. త్వజ్జయే కాచమే ప్రీతి, నిన్ను జయించడం వల్ల నాకేం ప్రీతి లభిస్తుంది, అలాగే మజ్జయే కిన్నుతే సుఖం, నన్ను జయిస్తే నీకేం సుఖం లభిస్తుంది. అది జ్ఞాత్వా పణో న కర్తవ్యో, స్నేహం మధ్య పణం అనేది ఉండకూడదు సుమా. మన ఇద్దరం స్నేహంగా ఉండాలంటే పందాలనే ఉండకూడదు. పైగా ఇలాంటివి పెట్టినట్లయితే ఒకరు గెలిచారనుకో ఓడిన వాళ్ళకి వచ్చేది అంటే క్రోధం వస్తుంది, మరొకటి కాదు. అంతే, దీనికోసం పణం పెట్టడం ఏం బాగలేదు సుమా. ధ్రువం ఏకస్య విజయే క్రోధో అన్యస్యేహ ప్రాయతే, సహజంగా ఓడిపోయిన వాళ్ళకి క్రోధం లభిస్తుంది. కనుక వద్దు అంటే అప్పుడు కద్రు అన్నది ఇవి పెద్ద గెలుపోవటంలో ప్రసక్తి ఏముంది, ఇది క్రీడ అనుకుందాం మనం. ఆటలో పందెం అనేది తప్పేమి లేదు, దానివల్ల ఒకరి మీద ఒకరు కోపాలేమి రావు సుమా. క్రీడేయం నా అత్ర భగిని కారణం కిమపి కృత, ఇది క్రీడ ఇయం, ఇది క్రీడ గనక కోపానికి అవకాశం లేదు. ఖేలస్య వ్యవహారోయం పణేయత్ కించిదుచ్యతే. ఎప్పుడైనా క్రీడ చేసేటప్పుడు ఆటల్లో పణం అనేది ఉంటుంది కనుక తప్పు లేదు. కనుక ఏంటి పణం అంటావు అంటే వినతది, అది కూడా నువ్వే చెప్పన్నది. ఇక్కడ మళ్ళీ పణం నేను ఎందుకు చెప్పడం, పందెం వింటూ నువ్వే చెప్పన్నది వినత. దానితో కద్రువ అప్పుడు తథామి అప్పుడు చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వారికి దాస్యం చేయాలి, ఇది పణంగా అంటే సరే అన్నారు. తస్యాస్తు సా భవేద్దాసి పరాజయేత అస్మిన్ పణే, ఇది పణంగా చేద్దాము అనగానే సరే అనుకున్నారు. ఇప్పుడు వినతాదేవి భుజం ఎక్కు కూర్చుంది కద్రువ. ఎందుకంటే ఆకాశం వైపు వెళ్ళాలంటే ఈ సర్పం వెళ్ళలేదు కనుక వినత మీద ఎక్కితే ఆ వినత వెళుతున్నది. ఆ వెళుతూ ఉంటే అక్కడ తురంగం కనబడుతుంది దూరం నుంచి, కానీ వేడి కిరణాలు వచ్చేస్తున్నాయి. ఆ వస్తూ ఉంటే అప్పుడు అంటుంది, అమ్మో మహావేడిగా ఉన్న సూర్యుడు నీకేం అనిపించట్లేదా అని అడిగింది వినతతో. నాకేం పెద్ద తాపం లేదని. అవును, మీరు ఆయన ఒకే జాతి వాళ్ళు కదా, అందుకు అలా ఉంటుందిలే అంటుంది. ఇక్కడ ఎందుకో ఆ మాటల చమత్కారం ఇక్కడ చూపిస్తున్నారు. తిగ్మరశ్మి ప్రభావేణ వ్యాకులీభూత మానస కద్రూస్తత ఖగీం ప్రాహ విస్త్రబ్ధం వినతే వ్రజ. ఈ వృత్తాంతం శ్రీనాథుడు మాత్రం ఆదిత్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వృత్తాంతాన్ని యథాతథంగా అనువదించలేదు. భారతంలో ఉన్న వృత్తాంతం తీసుకుని దాన్ని సంక్షిప్తం చేసి పెట్టాడు. కానీ భారతంలో చెప్పిన వృత్తాంతం ఇదంతా కనబడదు అక్కడ. ఇక్కడ కొంచెం మరొక రకంగా విస్తారంగా ఉంటుంది. దాన్ని శ్రీనాథుడు ఇందులో తడమకుండా వ్రాసి ఒకే ఆదిత్యుడికి 2-3 పేర్లు పెట్టి ద్వాదశాది సంఖ్య కొంచెం తారుమారు చేశారు. అక్కడ అంతా చక్కగా చేస్తున్న ఇక్కడ మాత్రం శ్రీనాథుడి అనువాదం కొంతమంది పోల్చి చూసిన వాళ్ళు అంత సంతృప్తి పడలేదు అక్కడ. కనుక ఇప్పుడు మనం మూలంలో కథ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ మాటలేవి మనకు తెలుగు కాశీఖండంలో లభ్యం కావు. ఉష్ణగో రుష్ణగోభిర్మే తాప్యతే నితరాంతను, ఇక్కడ కూడా అనేక రకాల సూర్యనామాలు కనబడతాయి. అదిగో ఉష్ణకాంతులు కలిగిన కిరణములు వాడు ఆయన వల్ల నా శరీరం తప్పించిపోతుంది. విస్త్రబ్ధాహం స్వభావేన త్వం సాపేక్షాహి సర్వత, నీకేం పోయి నువ్వు అక్కడ ఇక్కడ కూడా తట్టుకోగలవు, నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే సర్పాలు వేడి తట్టుకోలేవు అని ఒక మాట ఉన్నది. సర్పజనని కదా, అందుకు తట్టుకోలేకపోతుంది. స్వరూపేణ పతంగిత్వం పతంగోసౌ సహస్రగవు, నువ్వు స్వరూపంతోనే పతంగివి, ఆయన పతంగుడే. సూర్యుడికి పతంగహ అని పేరున్నది, నువ్వు పతంగివే. పతంగివి అంటే ఆ పడుతూ ఆకాశంలో గమనం చేసి వెళ్ళే లక్షణాన్ని పతంగం అంటారు. అలాగే మనకి
గాలిపటాలకు కూడా పతంగం అంటాం, ఆకాశంలో వెళుతూ ఉంటాయి పతంగములు. నువ్వు పతంగమే, పక్షికి పతంగం అని పేరున్నది, సూర్యుడికి పతంగం అని పేరున్నది. కనుక నువ్వు పతంగమే, ఆయన పతంగుడే. కనుక జాతి లక్షణంగానే మీకు సరిపోయింది. స్వరూపేణ పతంగిత్వం పతంగోసౌ సహస్రగహు అతయేవ నతే బాధ గగనే తాపసంభవ. అందుకే గగనంలో నీకు తాపం లేదు, నాకు తాపంగా ఉంది. వియత్సరసి హంసోయం భవతి హంసగామిని, మరొక మాట. అని హంస అని పేరుంది. హంస శుచిషత్వసురింతరత్వసురంతరిక్ష సద్ధోత అని వేదమంత్రంలో ఉంది. హంస, సూర్యుడికి హంస అని పేరు, అంటే గమనం గలవాడు అని అర్థం. అంతేకాదు ప్రాణశక్తిగా ఉన్నాడు కనుక ప్రాణమునకు హంస అని పేరు. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి ప్రాణములు సూర్యరూపములు. మొదటి నుంచి చెప్తున్నాం, సూర్యుడు అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని. అది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో గమనం చేస్తూనే ఉంటాడు నిత్యం కూడా. కానీ సూర్య గమనమే శరీర గమనం. అంటే హంస అనే పేరు ఆయనకి ఈ విధంగా యోగపరంగా ఇటు సరిపోతున్నది. గగనమునందు హంసగా ఉన్నాడు కానీ సూర్య భగవాన్ యొక్క అనామం కనుక నువ్వు హంసగామి, నువ్వు ఆయన హంస. ఆ విధంగా కూడా మీ ఇద్దరికి పోలిక సరిపోయింది. ఆయన వియత్ సరసి హంస, ఆకాశం అనే సరస్సులో హంసలా ఉంటాడు, తమరో హంసగామిని. అందుకే చండరశ్మి ప్రతాపాగ్ని స్వామతో నేహ బాధతే. అందుకే ఆయన రశ్ము నిన్ను బాధించట్లేదు, నన్ను బాధిస్తున్నాయి. అప్పుడు అమ్మో కకోల్క, ఆయన ఆకాశంలో మహాతీవ్ర కాంతులుతున్నాడు. కకోల్కేతి యదుక్తా గోహో కద్రు సంభ్రాంత చేతస. కద్రు మాట్లాడుతూ ఆయన కకోల్కుడు ఆకాశంలో బాగా జ్వలిస్తున్నాడు అన్నది. ఆ మాట నచ్చింది వినతకి. వినత అక్కడి నుంచి సూర్య భగవానుడికి నమస్కారం చేసి తదా కకోల్క నామార్క స్తుతో వినతయా బహు. ఆ మాట నచ్చడం వల్ల ఖగోల్కాయ నమః అని నమస్కారం చేసుకుంది సూర్య భగవానుడికి. ఎవరు? వినతాదేవి. మనాగతిగ్మతాం ప్రాప్తే ఖేప్రయాతి వివస్వతే. సూర్యుడి దగ్గరికి వచ్చి, ఇదిగో ఇక్కడ మన దగ్గరికి వచ్చాం కదా, కొంచెం ఓపిక పట్టే గుర్రాన్ని చూసి ఉచ్చేశ్రవాన్ని ఎలా ఉందో చూడు, తెల్లగా ఉంది కదా అంటే చూస్తే అప్పుడు వినతే అంది, తెల్లగా ఉంది నన్ను అన్నాను కానీ నేను ఓడిపోయాను, ఎందుకంటే తెల్లగా లేదు, ఇది తెలుపు నలుపు అని కలిసిపోయి రంగులతో ఉన్నది అన్నది. కానీ నిజంగా ఓడిపోయింది వినతాదేవి కాదు, ఒక వంచన జరిగిందిట. ఇక్కడ మాట చెప్పారు, కద్రు కపట యోచన. కద్రు కపట బుద్ధితో కూడినటువంటిదై సర్పములంటి పిలిచింది. ఎందుకంటే తనకు బాగా ఒక ఆలోచన చేసింది ఏమిటంటే, తురంగ ముచ్చైస్రవసం ప్రోద్భూతం క్షీరనీరదేహే. పందెం కట్టుకున్న తర్వాత రేపు పొద్దున్న వెళదాం చూద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ రాత్రి ఆలోచన చేసింది కద్రు. ఏమని ఆలోచించింది? ఇది పుట్టినది క్షీరసాగరం నుంచి. ఈ ఆలోచన ముందు చేస్తుంటే పర్వాలేదు. ఆలోచన చేసి సురాసురైర్మధ్యమానాన్ మందరాఘాత సధ్వసాం కార్యకారణ రూపస్య సాదృశ్యమది గచ్చతి. కార్యకారణం ఉంటాయి కదా, కారణం ఏమిటి? క్షీరసాగరం. దాని నుంచి ఉద్భవించింది. క్షీరసాగరం రంగు ఎలా ఉంటుంది? తెలుపు గనక తప్పకుండా పుట్టిన చోటు వచ్చిన రంగే ఉండొచ్చు కానీ తెల్లగానే ఉండవచ్చు. అతస్థం క్షీరవర్ణాభం, అది క్షీరవర్ణంతో ఉంటుంది. కనుక ఇప్పుడు ఇది నలుపు తెలుపు కలిసిపోయినట్టు ఉంటుందని నేను అన్నాను కదా, అది నిజం చేయాలి. ఆలోచించి తన దగ్గర ఉన్న సర్పాలు, తన సంతానం కదా, వాళ్ళందరినీ పిలిచింది, మీరు నాకు సహాయం చేయాలి. ఆ ఉచ్చైశ్రమాన్ని వెళ్ళి తోక దగ్గర కొందరు చుట్టేయండి. ఆ చుట్టేసి కొంచెం ఆ విషజ్వాలలు ఎక్కించండి. ఎలా ఎక్కిస్తారంటే, అక్కడక్కడ మీ విషజ్వాలల వల్ల నలుపు శరీరంలో ప్రవేశించాలి. దానితో తెల్లగా కనబడకూడదు. అప్పుడు నేను గెలుస్తాను, వినత ఓడిపోతుంది, ఆమె నాకు దాసి అవుతుంది. నా పిల్లలు కనుక మీరందరూ మాతృభక్తితో ఈ పని చేయండి అన్నారు. ఇది మాతృభక్తి. అప్పుడు ఆ సర్పములు కొన్ని ఏమన్నాయంటే, చాలా తప్పు సుమా నువ్వు చేస్తున్నది, అసత్యం అనేది మహాదోషము అంటే, అయితే మీ తల్లి దాసీగా అయిపోతే మీకు ఇష్టమా అన్నది. ఇక్కడ మాకు అదేం నేను అనలేదు కానీ అసత్యం దోషం కదా, అసత్యంతో గెలవడం అనేది పాపము కదా అని వాళ్ళు చెప్పారు. అలాగైతే నేను మీకు శపిస్తాను అన్నది. మాతృశాప భీతులై కొంతమంది వెళ్ళిపోయి పాతాళంలో దాక్కున్నారు. కొంతమంది మాత్రం సరే అమ్మ చెప్పింది కదా అని చెప్పి వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం తోక చుట్టుకొని కొందరు ఉండిపోయారు. కొంతమంది విషాన్ని అలా పంపించారు. దీనికి మాట అంతా కూడా మనకి ఇక్కడ కాశీఖండ మూలంలో దొరుకుతుంది. తస్య వాలాది మధ్యాస్య కృష్ణకుంతలతాగత తథా తదంగ రోమాని విధత్త విషసోత్కృతై. ఆ విషము ఒక పూత్కారముల చేత, విషపూరితమైన ఊపిరుల చేత ఆ నలుపు రేఖలు వచ్చేటట్టు చేసేట ఉచ్చైశ్రవానికి. దానితో అది నల్లగా కనబడింది. ఈ విషయం అంతా దాచిపెట్టి పొద్దున్నే ఎగురుదాం పదా అని వినతాదేవిని తీసుకెళ్ళి, అప్పుడు ఈ రంగు చూడు తెల్లగా లేదని
పైగా ఈమెనిపించకుండా వినతాదేవి చేతే, ఎందుకంటే నా ఆ తీవ్రతాపం తట్టుకోలేకపోతున్నాను, నువ్వే చూసి చెప్పు అన్నట్లనది. అప్పుడు వినతాదేవి చూసి, నువ్వు చెప్పినట్టే నలుపు తెలుపు కలిసే ఉంది, ఎక్కువ భాగం నల్లగానే కనబడుతుంది, కానీ నువ్వే గెలిచావు, నేను ఇడిపోయాను, ఇంకరిగి దాసీనైపోయాను అన్నది. భూమికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా దాస్యం చేస్తున్నది. పొద్దున్నే లేచి బయలుదేరి ఎప్పుడో సాయంత్రానికి వస్తుంది. మరి దాసీ పని అంటే అదే కదా. ఆ వెళుతూ ఉంటే పుత్రుడైన గరుత్మంతుడికి చాలా బాధ కలిగింది. అమ్మ ఏంటమ్మా పొద్దున్న నువ్వు వాళ్ళు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వస్తున్నావు, ఇదివరకట్లా నువ్వు లేవు, మాట మాటికి కన్నీడు తుడుచుకుంటున్నావు, ముఖంలోకి దైన్యం కనబడుతోంది. ఎందువల్ల? అసలు నువ్వు దైన్యంగా ఉండవలసిన అవసరమే ఉన్నది. స్త్రీ దైన్యంగా ఉండాలంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి పతి నిరాకృత, పతి నిరాదరణ చేస్తే దైన్యం వస్తుంది. రెండవది పనికిమాలిన పుత్రుడు ఉంటే దైన్యం వస్తుంది. యథా క్లీబసుత, క్లీబసుత అంటే నపుంసకులైన పుత్రుడు అంటే పనికిమాలినటువంటి పుత్రుడు ఉంటే దైన్యం రావాలి, పతి చేత నిరాదరణ ఉంటే దైన్యం రావాలి. 2 నిక్కులు. కశ్యప ప్రజాపతి మా తండ్రి గారిని చక్కగా చూసుకుంటున్నారు, నీ పుత్రుడు సమర్థుడే, మరి ఎందుకమ్మా అలా దుఃఖంగా ఉన్నావు, కారణం ఏంటో చెప్పు అంటే, దాసిత్వం అనేది ఎలాగ ఉంటుంది నాయన, ఒకరికి దాస్యం చేస్తుంటే తేజస్సు పోతుంది, దుఃఖితురాలని ఉన్నాను, ఏం చేస్తాను అంటే, నువ్వు దాసి అవ్వడం ఏంటి, మాకు తెలియదే విషయం, ఏం జరిగింది అని అడిగితే జరిగినదంతా చెప్పింది. అయితే నీ దాసిత్వం విముక్తి చేయకపోతే నా పుత్రత్వానికి సార్థకత ఏమున్నది. అందుకే గరుత్మంతుని వృత్తాంతం అతి పవిత్రమైనదని మహాభారతంలోనే 2-3 పర్యాయాలు గరుత్మంతుడి కథ చెప్తారు. మొదట్లోనే ఆది పర్వంలో వస్తుంది, మళ్ళీ అరణ్య పర్వంలో ప్రత్యేకించి గరుత్మంతుని వృత్తాంతం చెప్తారు. వేదముల యందు గరుత్మంతుడి కథ చాలా విశేషంగా చెప్తూ అది శ్రవణం చేసినా చాలా మహోన్నతమైనటువంటి ఫలితాలు చెప్పారు. పైగా గరుత్మంతుడితో కూడిన ఒక యాగం ఉంది, గరుడు చేయనమని చేస్తారు. ఆ యాగం చేసిన ఫలం సౌపర్ణ ఉపాఖ్యానం వింటే సౌపర్ణోపాఖ్యానం అనుకుంటుంది అని మహాభారతం ఫలశ్రుతులు తెలియజేస్తారు. అంత విశేషమైనది. అలాంటి గరుత్మంతుడి వృత్తాంతం వినడమే ఒక పవిత్రత. సామాన్యుడు కాడు గరుత్మంతుడు, గొప్ప తేజస్సంపన్నుడు, మహాపరాక్రమవంతుడు. ఆయన అన్నాడు, నీ దాసిత్వం విముక్తి చేయకపోతే నా పుత్రత్వానికి సార్థకం ఏమిటమ్మా, కనుక నీ దాసిత్వం విముక్తి చేస్తాను. విముక్తి చేయాలి అంటే నీ చేతిలో నా చేతిలో లేదు, కద్రు చేతిలో ఉంది. ఆవిడ్ని వెళ్ళి అడుగు, ఏం చేస్తే నా దాసిత్వాన్ని ఆవిడ విడిచిపెట్టించేస్తుందో, దాస్యభావాన్ని తొలగిస్తుందో అది ఆవిడకి ఇష్టమైన నువ్వు చెయ్యు, అడుగు అంటే అప్పుడు కద్రు దగ్గరికి వెళ్ళి, మా అమ్మ దాస్యం పోవాలంటే నేనేం చేయాలి. అప్పుడు ఆమెన్నది, ఎవరికీ లభించని దేవతలకు మాత్రమే లభ్యమవుతున్న అమృతం ఏదైతే ఉన్నదో అది కానీ ఆ పాత్ర నువ్వు పట్టుకొస్తే మీ అమ్మ దాస్యత్వం పోతుంది. ఓ తీసుకొస్తానన్నాడు. దీనికి బయలుదేరండి. అమృతం తేవడం సామాన్యం కాదు. ఆ వెళుతున్నప్పుడు తల్లే చెప్తుంది, అది దాచినటువంటి చోటు వద్ద అనేకమైన రక్షణలు ఏర్పాటు చేశాడు. వాటిని తొలగించుకు వెళ్ళడం మహా కష్టం. పైగా దాన్ని తీసుకోబోతే దేవతలు అడ్డుకుంటారు, వాళ్ళని జయించడం మహా కష్టం. ఇవన్నీ ఆలోచించుకు వెళ్ళు అనగానే నీ ఆశీర్వచనాలు ఉంటే ఇవన్నీ సాధ్యం అంటూ ఒక మాట అంటాడు. నా ఇష్టదైవం ఆ పరమేశ్వరుడు, ఆ శివుడు, ఆ శివుడికి నేను భక్తుడును, ఆ శివుని అనుగ్రహం నాకున్నట్టయితే నేను సాధిస్తాను. నాకు శివభక్తి ఎంత ఉన్నదో అంతకు మించి నీపై భక్తి ఉన్నదమ్మా, కనుక నీ ఆశీర్వచనాలు కావాలి అని చెప్పి అమ్మకి నమస్కారం చేసి, అందుకే మాతృభక్తికి ఉదాహరణగా గరుత్మంతుని చెప్తారు పెద్దలు. మాతృదాస్య విముక్తి కోసం తన పరాక్రమాన్ని తపస్సును వినియోగించాడు ఆయన. ఆ తిన్నగా బయలుదేరి వెళ్ళి ఆ అమృతం తీసుకురావడానికి వెంటూ అడ్డుకున్న శక్తులన్నింటినీ తొలగించి అమృతం తెస్తూ ఉంటే ఇంద్రుడు యుద్ధానికి వచ్చాడు. ఆయన వజ్రాయుధం పట్టి కొడుతున్నట్ట. అంత వజ్రాయుధంతో కొడుతున్నాడు కనుక ఆయనకు అపకీర్తి రాకూడదని తన రెక్కల్లో ఒక ఈక కింద పడేసేటంతే. ఇదిగో ఇంతే, నీ వజ్రాయుధం పడిపోయింది, తృప్తిపడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు. అలా చెప్ప బయలుదేరి వస్తూ ఉంటే ఇతని చేతిలో అమృతం వెళ్ళిపోయింది కదా, ఎలాగో అనుకుంటే నారాయణుడు ఎదురుగా వచ్చాడు. ఆయనకి వచ్చి, చాలా బాగుందయ్యా, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఒక ఆసన చేసేటాను గరుత్మంతుడు. నేను నిన్ను కోరుకోవాలి అంటే, ఏ వరం నాకేం అక్కర్లేదు, నువ్వేదైనా వరం కోరుకు ఇస్తానన్నాడు గరుత్మంతుడు. అప్పుడు నారాయణుడు నవ్వు నవ్వాడు. ఇందులో గరుత్మంతుడి యొక్క నిరపేక్షని చెప్పడం అందులో ఉద్దేశం, కానీ అంత మాత్రం చేత విష్ణువేం తక్కువైపోడు. ఆయన విష్ణు భక్తుడు, అది కూడా తెలుసుకోవాలి. అంటే అప్పుడు అయితే 2 వరాలు నాకు కావాలి. ఒకటి ప్రధానంగా అంటున్నది ఏమిటంటే, నువ్వు నాకు వాహనం కావాలి అంటే ఆయన కోరుకున్నాడు. అది నువ్వు నాకు వాహనం కావాలి. నీలాంటి బలవంతుడి వాహనం అయితే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు వాహనం కావాలి. రెండవది, ఈ అమృతం మాత్రం ఆ సర్పాలకు అందకూడొస్తుమా, అయితే దాస్యం పోవడం కోసం తీసుకెళ్ళి చూపించు, తర్వాత తెచ్చి మళ్ళీ దేవతలకు అందించు. ఈ రెండవది చెప్పాడు. సరే నేను చెప్పి గరుత్మంతుడు, ఎందుకంటే వాళ్ళకి అది అందరాదు,
అది విషమయమైన శరీరములు కలిగి వాటికి అమృతం అందరాదు. ఇది దేవతలకు సంబంధించింది, ఇది నేను ఇచ్చాను వాళ్ళకి. అందుకే తిరిగి వ్యవస్థ కాపాడబడాలి. పైగా నీ పరాక్రమము, నీ మాతృభక్తి, నీ తపస్సుకు సంతోషించి నేను ఈ మాట చెప్తున్నాను, యుద్ధానికి దిక్కుండా. ఇవన్నీ చాలా విశేషమైన అంశం. ఈ విధంగా చెప్తే నారాయణుని మాటని సరేనని చెప్పి నీకు వాహనంగా ఉంటానని చెప్పి ఆ అమృత కలశాన్ని తీసుకువచ్చి చూపించాడు కద్రువుకి. ఆ కద్రువ సర్పములు చాలా సంతోషించాయి. మేము పుచ్చుకుంటామన్నాయి. ఇలా కాదు, స్నానం చేసి పవిత్రంగా రండి అన్నాయి. అప్పుడు ఒక దర్భల మీద దాన్ని పెట్టించాడు. వాడు స్నానములు చేసి రాగానే ఆ పాత్ర తీసుకువెళ్ళిపోయాడు ఆయన. దాస్య విముక్తి అయిపోయింది, మాతృదాస్య విముక్తి. అక్కడ ఆ దర్భల మీద పడినటువంటి అమృతాన్ని పాములు వచ్చి నాకే. అప్పుడు ఆ నాలిక 2 భాగాలు అయిపోయిందట. అప్పటి నుంచి పాముల నాలిక 2 భాగాలు ఉంటాయి. ద్విజిఫా అనేటువంటి వచ్చింది అని వృత్తాంతం. ఈ విధంగా ఆయన ఎవరికి అందించాలో వాళ్ళని అందించాడు. ఇందులో గొప్పతనం ఏమిటంటే ఈ అమృతం తాను తెచ్చినా తాను అనుభవించదలుచుకోలేదు. అది గొప్పతనం అంటే ఎవరిది వాళ్ళకి. ఎంత అమృతం తెచ్చినవాడు తాను కొంచెం పుచ్చుకోవచ్చుగా, దానిపై అపేక్ష లేదు. ఆ నిరపేక్ష అంత గొప్పది. అంటే స్వార్థం లేని వాడి త్యాగబుద్ధితో మాతృదాస్య విముక్తి కోసం ఇంత పనిచేసి మాతృదాస్యాన్ని విముక్తి చేశాడు. ఇది గొప్ప చరిత్ర గరుత్మంతుని యొక్క చరిత్ర. పైగా తాను వరమిస్తానడంలో విష్ణువు నవ్వాడు అంతే, అంతేగాని కోపగించుకోలేదు. కారణం ఏంటంటే గరుత్మంతుని గొప్పతనానికి విష్ణువు కూడా అభినందనలు అందించాడు. ఇంత గొప్ప వృత్తాంతం ఇది. ఎప్పుడైతే దాస్యం నుంచి విముక్తురాలైందో సంతోషించి ఒక మాట అన్నది గరుత్మంతునితో తల్లి, గొప్ప పని చేసేవని ఆయన. అథ దాస్యాద్వినిర్ముక్త వినతో వాచ ఖేచరం పుత్ర కాశీం ప్రయస్యామి. నేను ఇంకా కాశీ క్షేత్రానికి వెళ్ళిపోతానన్నది. ఎందుకంటే దాస్యం చేయడం వల్ల కొంత పాపం వస్తుంది, పాపం వల్లే దాస్యం వస్తుంది. అందుకే దాస్యం కూడా ఉత్తముల దగ్గర దాస్యం చేస్తే చాలా పుణ్యం అండి. డబ్బు కోసం దాస్యం చేస్తాం, కానీ వాడెవడో పాపాత్ముడు అనుకోండి, డబ్బు కోసం దాస్యం చేస్తే పాపాలు వస్తాయి. అదే మహాత్ముల వద్ద దాస్యం చేస్తే ఉత్తమత్వం వస్తుంది. ఇది భాగవతంలో నారదుడు తల్లి దాస్యం చేయడం వృత్తాంతంలో మనకు కనబడుతుంది ప్రథమ స్కందంలోనే. కనుక దాస్యత్వం అనేటువంటిది పాపహేతువు. ఇంతకాలం దాస్యం చేశాను కనుక దానివల్ల తేజోహాని జరిగింది నాకు. ఆ దోషం పోవడానికి దాస్య పాపాపనుత్తయే, ఆ దాస్యజనిత పాపము పోవుటకై నేను కాశీకి వెళ్తున్నాను. అంటే పాపం పోవాలంటే కాశీకి వెళ్ళాలంటే పాపాలు పోగొట్టడంలో కాశీతో సమానమైనది మరొకటి లేదు. ఇది ఏనాటి కథండి, సృష్టి ఆరంభంలో జరిగిన కథల్లో ఈ కథ. అప్పటికే కాశీ గొప్పతనం చెప్తున్నారంటే ఏనాటి కాశీ. తావత్ పాపాన్ని జృంభతే నానా జన్మార్జితాన్యపి యావత్ కాశీ నహృత్ సంస్థ పునర్భవ విఘాతిని. కాశీ హృదయంలో ఉంటే చాలు పాపములు పోతాయి సుమా, అటువంటిది కాశీ. కాశీ స్మరణమాత్రేన కించిత్రం యదగం వ్రజేత్ గర్భవాసోపి నశ్యేత విశ్వేశానుగ్రహాత్పరాత్. కాశీని స్మరణ మాత్రం చేతనే, స్మరించినంత మాత్రం చేతనే పాపములు పోతాయి, గర్భవాసం పోతుంది, అంటే పుట్టుకలే పోతాయి. అంతేకాదు ఎందువల్ల కాశీకి అంత గొప్పతనం అంటే యత్ర విశ్వేశ్వర సాక్షాత్ తారాపతి విభూషణ, చంద్రశేఖరుడైన విశ్వేశ్వరుడున్న చోటు అది. తారయే తారకద్రుణ్యా దుస్తరాత్ భవసాగరాత్, ఏ ఒక్కరూ దాటలేని సంసార సముద్రాన్ని దాటించేవాడైన అటువంటి స్వామి. విశ్వేశానుగృహీతీనాం విచ్ఛిన్నాఖిల కర్మిణాం భవేత్ కాశీం ప్రతిమతి నేతరేషాం కదాచన. అసలు కాశీపై ప్రీతి ఎవరికి కలుగుతుందో తెలుసా? కాశీపై బుద్ధి అందరికీ కలగదు. ఎవరికి విశ్వేశ్వరుని అనుగ్రహం ఉంటుందో, ఎవరికి అన్ని పాపములు తొలగిన ఒకానొక శుద్ధత ఉంటుందో అటువంటి వాడికి మాత్రమే కాశీపై ప్రీతి ఉంటుంది. అంటే పాపములు తొలగిన వాడికి కాశీపై ప్రీతి కలిగి ఉంటుంది అన్నప్పుడు కాశీకి వెళ్ళి పాపాలు పోగొట్టుకోవడం ఏంటి అని సందేహం రావచ్చు కదా. అంటే ఎన్నో పాపాలు పోతే కానీ కాశీకి వెళ్ళాలని బుద్ధి పుట్టింది. కొన్ని పాపాలు ఉండొచ్చు, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్తాడు. అది తెలియవలసింది. అంటే భగవంతుడిని ఆశ్రయించాలని బుద్ధి పుట్టాలంటే కొన్ని పుణ్యాలు ఉండాలండి, అంతేగాని పాపాలు ఉండకపో, అవి ఉంటాయి. కానీ పుణ్యబలం ఉన్నటువంటి వారికి మాత్రమే భగవంతునిపై బుద్ధి పెడుతుంది. అంతేకాదు కాశీ లాంటి క్షేత్రముల యందు అర్థవాద దృష్టి కాకుండా యథార్థవాదంతో ఆశ్రయించే బుద్ధి ఇటువంటి సంస్కారములు ఉన్న వారికి కలుగుతుంది. కాశీం ప్రతి మనోయేషాం నిశేష క్షాళితైన సాం తయేవ మానవాలోకే సత్యం నృపశవోపరే. కాశీపై ప్రీతి కలిగిందంటేనే వాడికి శుద్ధ మనస్సుందని అర్థం. కాశీపై ఎవడికి ప్రీతి లేదో వాడిని నృపశువు అంటారు అన్నాడు ఇక్కడ. నృపశువు అంటే మానవ రూపంలో ఉన్న పశువే కాశీపై ప్రీతి లేటువంటి వాడు. అటువంటి ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళి నేను ధన్యురాలనవుతాను అని చెప్తే ఆ మాటలన్నీ విన్నాడు. కాశీ మహిమ తల్లి చెప్తూ ఉంటే విన గరుత్మంతుడు నిశమ్యైత వచప్రాహ తార్క్షో నత్వాథ మాతరం
అహమప్యాగమిష్యామి కాశీం ద్రష్టుం శివార్చిత. శివుని అర్చిస్తూ శివుని అర్చన పొందేటువంటి ఆ కాశీక్షేత్రానికి నేను వస్తానమ్మా అంటే సరే అన్నదమ్మ. అప్పుడు అమ్మతో పాటు గరుత్మంతుడు కూడా కాశీక్షేత్రానికి వచ్చాడు. మనం ఇక్కడ చెప్తున్నాం కదా, వెళ్ళాడు అనకూడదు, అందుకే కాశీక్షేత్రానికి వచ్చాడు. మాతురాజ్ఞామత ప్రాప్య జనన్యాసక పక్షిరాట్ క్షణాద్వారాణసీం ప్రాప మోక్ష నిక్షేప భూమిక. కాశీ గురించి మంచి మాట అన్నాడు, మోక్ష నిక్షేప భూమిక. మోక్షమనే నిక్షేపానికి భూమి అనేటువంటి కాశీక్షేత్రాన్ని క్షణకాలంలో వచ్చాడు పక్షిరాట్ అమ్మతో పాటు. ఇద్దరు పక్షులే కదా. గరుత్మంతుడి వేగానికి ఎంతండి, హాయిగా ఇక్కడికి వచ్చారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? గరుడ లోకం నుంచి వచ్చారు. నాగలోకములు వేరు, గరుడ లోకం వేరు. అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. ఉభావపిచ తేపాతే తప ఉగ్రం మహామతే. వాళ్ళు ఉభయులు తీవ్రమైన తపస్సు చేశారు ఈ కాశీక్షేత్రంలో. పైగా శాస్త్రం ప్రకారంగా ఇద్దరూ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. వినతాదేవి ప్రతిష్ఠ చేసింది, గరుత్మంతుడు ప్రతిష్ఠ చేశారు. సంస్థాప్య శాంభవం లింగం పతత్రింద్రోచలేంద్రియ అచలేంద్రియ పతత్రి. అంటే ఇంద్రియాల్ని అచలముగా పెట్టినటువంటి ఆ పక్షిరాట్టు లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు వినతాదేవి ప్రతిష్ఠ చేసి అక్కడే సూర్యభగవాను కూడా ప్రతిష్ఠ చేసింది. ఎందుకంటే ఆయన అనుగ్రహం ప్రధానంగా ఉన్నది తనకి. అది ఆ గమనంలో ఆమె గమనించింది వెళ్ళేటప్పుడు. అందుకే నామ్నా ఖగోల్కమాదిత్యం సంస్థాప్య వినతాశుభం. అక్కడ ఖగోల్కాదిత్యుడని ఆదిత్యుని ప్రతిష్ఠ చేసింది. అచిరాణైవ కాలేన మహతస్తపస్తయో కాశ్యాం ప్రసన్నౌ సంజాతౌ దేవౌ శంకర భాస్కరౌ. వాళ్ళు బహుకాలం అక్కడ తపస్సు చేసినందుకు శంకరుడు భాస్కరుడు పదములు కూడా చక్కగా విధాన. శంకరుడు ఈయన భాస్కరుడు, వారు ఉభయులు అనుగ్రహించారు. శంకర భాస్కరుడికి ఏదో అనుబంధం ఉందండి. అంటే సూర్యమండలాంతర్గతమైనటువంటి తేజస్సు శివుడే అనే విషయం మనకి అనేక పురాణములు చెప్తుంది. సౌర పురాణం అని ఒక పురాణం ఉంది. సౌర పురాణం అంటే సూర్య సంబంధమైన పురాణం పేరు సౌర పురాణం. ఆ సౌర పురాణం మీరు చూస్తే దాని అధ్యాయాలన్నింటిలో శివుడి గురించి ఉంది, సూర్యుడి గురించి ఏం లేదు. మరి సౌర పురాణం ఎందుకు పేరు పెట్టారంటే సూర్య భగవానుడు వైవస్వత మనువుకి చెప్పినటువంటి పురాణం అదంతా. ఇందులో చెప్తున్నది శివపారమ్యం. అందులో కొన్ని అధ్యాయాలు కాశీ మహాత్మ్యం ఉందండి సౌర పురాణంలో. దీన్ని బట్టి కాశీ గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్ని పురాణాలు ఉన్నాయో. ఒక చోట చెప్పలేదు ఇంకోటి చోట చెప్తాడు, ఒక చోట చెప్పిన దాని విరుద్ధంగా ఎక్కడ చెప్పడు, అక్కడొకడికి ఇక్కడో చెప్పడు. అక్కడ ఒక విషయం, అక్కడ చెప్పని మరొక విషయం చెప్తాడు. ఇలా ఎన్నో అద్భుత విషయములు కాశీ గురించి ఉంటాయో. ఇదంతా సూర్యభగవానుడే చెప్పాడు. అందుకే సూర్యుడికి కాశీపై ఎంత ప్రేమో శివునిపై ఎంత భక్తి. అందుకే మయూఖమాలిగా ఆయనకు అభస్తీస్తున్న ప్రతిష్ఠ చేసిన స్తోత్రం చూస్తున్నాం. ఇక్కడ ఒక శంకర భాస్కరం అని మాట చెప్పారు. ఈ రహస్యాన్ని మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు గ్రహించి నిన్న మన స్తోత్రంలో చెప్పుకున్నాం. నీలగ్రీవం త్రినేత్రం శివమనిష ఉమావల్లభం సంశ్రయామి అన్న అత్యద్భుతమైనటువంటి శ్లోకంలో తెలియజేశారు. అది శంకర భాస్కరుల ఇద్దరు కృప ఇద్దరికీ లభించింది. అంటే వినతాదేవికి గరుత్మంతునికి కూడా లభించింది. గరుడ స్థాపితాలింగాద్ ఆవిరాసి దుమాపతి. అప్పుడు గరుత్మంతుడు చెప్పిన ప్రతిష్ఠ చేసినటువంటి ఆ లింగము నుంచి ఉమాపతి ఆవిర్భవించాడు. కానీ శివలింగంలో ఆయన ఏ రూపం నుంచైనా రావచ్చు. ఒక దివ్య రూపంతో ఉమాపతిగా వచ్చాడంటే ఉమా సమేతుడి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. ఇది గరుడ ప్రతిష్ఠితమైన లింగమునందు గరుడేశ్వరి లింగము. దాని నుంచి ఉద్భవించాడు ఆయన. ఖగేంద్ర మమ భక్తోసి, నువ్వు నా భక్తుడవు, నీ తపస్సుకు చాలా సంతోషించాను. దీనితో నీకు నేనేమిస్తున్నానంటే నా జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. అంటే శివజ్ఞానం పొందడమే గొప్ప వరం అండి. శివజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం ఒకటే. బ్రహ్మజ్ఞానం, విష్ణుజ్ఞానం, శివజ్ఞానం మూడు ఉండవు. పరబ్రహ్మజ్ఞానమే, అదే శివం, అదే విష్ణు, అదే బ్రహ్మ అంటే పరబ్రహ్మ. ఆ శివజ్ఞానం నీకు ఇస్తున్నాను. తవ జ్ఞానం భవిష్యత్తు, నీకు జ్ఞానం వస్తున్నది. ఏ జ్ఞానం అంటే వేత్స్యసిత్వం రహస్యం మే యజ్ఞ జ్ఞాతం సురైరపి. దేవతలకు కూడా తెలియనిది తత్వజ్ఞానం. కానీ బ్రహ్మజ్ఞానం దేవతలకు కూడా లభించి తెలుసుకోండి. అందుకే అది లభించిన వాడు మరిపొట్టాడు. దేవతలు కూడాను మళ్ళీ రావచ్చు, కానీ తత్వజ్ఞుడు మరిరాడు, పునరావృత్తి రహిత పదాన్ని పొందుతాడు. అదే రహస్య జ్ఞానం అంటే. ఆ రహస్య జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను గరుత్మంతుడికి ఇచ్చాడు. అందులో విష్ణువాహనమైన వాడికి ఈ వరం రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. నారాయణుడే చేరదీస్తే శివుడు ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే యజ్ఞజ్ఞాతం సురైరపి మే రహస్య జ్ఞానం వేత్స్యసిత్వం. దేవతలకు కూడా తెలియనటువంటి నా జ్ఞానం ఏదున్నదో అది నువ్వు తెలుస్తుంది. అంతేకాదు
నువ్వు పెట్టిన ఈ లింగము, నీ చేత ప్రతిష్ఠితమైన ఈ లింగము త్వయేత స్థాపితం లింగం గరుడేశ్వర సంహితం. ఇది గరుడేశ్వరుడు అనే పేరుతో ఖ్యాతి చెందుతుందిమా. నీకొక్క మాట చెప్తున్నాను విను. తర్వాత నువ్వు స్వామికి వాహనం అవుతావు, విష్ణు వాహనం అవుతావు. ఇప్పుడు ఒక్క మాట నీకు హెచ్చరికగా చెప్తున్నాను, తెలుసుకో. అసావహం సవై విష్ణు మాస్తుతే భేద దృక్ చ నౌ. ఈ మాట చాలా చక్కగా చెప్తున్నాడు. నేనేమిటో విష్ణువదే, మా ఇద్దరి నడుమ భేదము లేదు, ఎప్పుడు ఈ భేద దృష్టి ఏమాత్రం రానీయకు. ఇది అడుగడుగున కాశీఖండంలో కనబడుతుంటుంది. కనుక శివతత్వం గొప్పదని చెప్పారని అర్థం విష్ణువు శివుడు ఒకటే అని, అది గమనించవలసినది. అందుకే మా ఇద్దరి మధ్య భేదం ఉండకూడదు సుమా. ఏవం తస్యేవ పక్షీంద్ర దైత్యేంద్ర బలహారిణ అని చెప్తూ, దైత్యేంద్ర బలహారి అయిన నారాయణునికి, అంటే రాక్షసుల యొక్క బలాన్ని పోగొట్టే నారాయణునికి వాహనముగా ఉండు అని చెప్పి అనుగ్రహించాడు స్వామి. అలాగా అనుగ్రహించినటువంటి మూర్తి గరుడేశ్వరుడు. ఆ సమీపంలో ఉన్నటువంటిది ఖగోల్కాదిత్యమూర్తి. అయితే ఈ ఖగోల్కాదిత్యుడికే మరొక పేరు వినతాదిత్యుడు అని పేరు. కానీ శ్రీనాథుడు గరుడాదిత్యుడి పేరు రాశారు, కానీ గరుడాదిత్య పేరు లేదు. గరుడేశ్వరుడిని శివుడి పేరున్నది. అయితే గరుత్మంతుడి పేరు కూడా ఆదిత్యుడు అక్కడ కనబడ్డాడు కనుక కలిపితే తప్పేమీ లేదు గరుడాదిత్య అంటే. అంటే ఆదిత్యుడికి కూడా సుపర్ణవ నామం ఉన్నది కదా, మనం చెప్పుకున్నాం. సరే, మొత్తానికి వినతాదిత్యుడు ఖగోల్కాదిత్యుడు రెండు పేర్లే శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాడు. సూర్యుడు అంటే శివశైవ పరామూర్తి ఖగోల్కా నామ భాస్కర. శివుని యొక్క మరొక మూర్తే ఈ భాస్కరుడు. అంటే శివుని యొక్క స్వరూపమే ఈ భాస్కరుడు. ఖగోల్కో నామ భాస్కర దత్వా వరంచ పాపఘ్నం శివజ్ఞాన సమన్వితం. అందుకే ఈ క్షేత్రానికి వచ్చి అటు గరుడేశ్వరుణ్ణి ఖగోల్కాదిత్యుడిని ఎవరు చూస్తారో వాళ్ళకి సర్వ పాపములు పోయి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఇచ్చేటువంటి చోటు ఇది. కాశీవాసి జనానేక భవపాప క్షయంకర వినతాదిత్య ఇత్యాక్ష ఖగోల్కస్తత్ర సంస్థిత. ఈయన వినతాదిత్యుడనే పేరుతో ఖగోల్కుడు అక్కడ ఉంటాడు. ఇత్తం ఖగోల్క ఆదిత్య కాశీ విఘ్నతమోహర. కాశీలో ఉండడానికి ఆటంకములు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించే శక్తి ఖగోల్కాదిత్యుడుకున్నది. తస్య దర్శన మాత్రేన సర్వపాపై ప్రముచ్యతే. ఈ దర్శనం చేసినంత మాత్రమునే పాపములు పోతాయి సుమా అని తెలియజేస్తున్నారు ఇక్కడ. కాశ్యాం పైశింగలే తీర్థే ఖగోల్కస్య విలోకనాత్ నరశ్చింతితమాప్నోతి నీరోగో జాయతే క్షణాత్ అని చెప్తున్నారు. ఈ స్వామి ఎక్కడ ఉంటాడో మనం చెప్పుకున్నాం. ఈయన కామేశ్వర స్వామి క్షేత్రం దగ్గరే ఉంటాడు ఇక్కడ. ఇది సరిగ్గా పిశంగిలా తీర్థ సమీపంలో, అంతకుముందు త్రివిష్టపేశ్వరుడికి సమీపంలో అన్నారు, అక్కడే పిశంగిలా తీర్థం ఉన్నది, ఆ సమీపంలో ఉంటాడు. అయితే ఖగోల్కాదిత్య ఇది చాలా విశేషమైనటువంటి మంత్రం. బహుశా రెండో రోజు ఎప్పుడో చెప్పుకున్నాం. గరుడ పురాణంలో ఈ మంత్రం చెప్పారండి. గరుడ పురాణం అంటే మనకు 16 అధ్యాయాలు మాత్రమే కాదు, 294 అధ్యాయాలు మహాపురాణం అది. అందులో సూర్యోపాసనకు సంబంధించి విశేషములు చాలా చెప్తూ కొన్ని మంత్రములు చెప్పారు. ప్రతివారు చేసుకోదగ్గ మంత్రములే, నామమంత్రములు గనక. శ్రీ సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః. సూర్య శబ్దానికి అర్థం చెప్పాం కదా, ఖగోల్కాదిత్య. ఇది వేదమునందే ఖగోల్క శబ్దం ఉన్నది. అందుకే వేదంలో భాష్యం రాస్తూ విద్యారణ్య స్వామి వారు ఖగోల్క శబ్దానికి ఆయనే భాష్యం రచించారు. ఏమని చెప్పారంటే, ఖే ఆకాశే సూర్యరూపేణ ఖే ఇంద్రియేషు ఆత్మరూపేణ ఉల్కాయివ అన్నారు. ఇది వ్యాఖ్యానం రాశారు. ఇక్కడ ఉల్క అంటే జ్వాలాస్వరూపం. ఖే ఖే ఉల్క ఖగోల్క అని చెప్పారు. 2 ఖాలు ఉన్నాయి. ఖమ్ అంటే ఆకాశం అని అర్థం. ఖ ఖ ఉల్క. ఖ ఖ అంటే ఖే ఖే ఉల్క. ఆకాశమనందు జ్వాలగా ఉన్నాడన్నారు. ఏదో ఆకాశమనందు అంటే 2 ఆకాశాలు ఉన్నాయా? ఏవో 2 గ్రహాలు ఉండొచ్చు కానీ 2 ఆకాశాలు ఉంటాయండి. ఆకాశం ఎప్పుడూ ఒకటే కదా అంటే 2 ఆకాశాలు ఉన్నాయన్నారు. అవేమిటంటే ఇక్కడ 2 ఆకాశాలు అన్నప్పుడు ఒక ఆకాశానికి 2 అర్థాలు చెప్పాలి. ఇక్కడ ఈయన చెప్పిన ప్రకారము ఖే అంటే ఆకాశమునందు ఉన్నాడు గనక అంటే ఖే అందు ఉల్క సరిపోయింది, తేజస్వరూపంతో ఉన్నాడు, అయిపోయింది కదా. ఆకాశమునందు. మరి 2వ ఆకాశం ఏది అంటే ఇంద్రియేషు అన్నాడు. ఇక్కడ ఇంద్రియాలకి ఖమ్ అని పేరుందండి. ఖదశకం అని మాట ఉంది. ఖదశకం అంటే 10 ఇంద్రియాలు అని అర్థం. ఇక్కడ మీరు ఎప్పుడు సుఖం దుఃఖం అని మాట వింటుంటారు. ఇంద్రియాలకు కలిసే అనుభవాలు హాయిగా ఉంటే సుఖం, ఇంద్రియాలకు కలిగే అనుభవాలు బాధగా ఉంటే దుఃఖం. కనుక ఇంద్రియములకు వచ్చే అనుభవాలు అవి. ఇక్కడ ఇంద్రియాలకి ఇంద్రియానుభవాలకి ఖ శబ్దం వాడారు. ఇక్కడ ఇంద్రియేషు విరాజతే, ఆకాశంలో ప్రకాశించడమే కాదు ఇంద్రియముల యందు చైతన్యముగా ఉన్నట్ట. ఈ మాట గుర్తుపెట్టుకుంటే తర్వాత వివరణ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. ఇంద్రియాల్లో కూడా ఆయన చైతన్యంగా ఉన్నాడు గనక, సర్వేంద్రియములందు చైతన్యముగా ఉన్నవాడు గనక 2వ ఖ ఇంద్రియాలకి అన్నాడు.
కానీ రెండవ ఖ అనేది వేదాంత ప్రకారంగా మరొక అర్థం కూడా చెప్తారు పెద్దలు. ఎలా అంటే ఖ అంటే ఆకాశమనందు, అది బహిరాకాశం. రెండవది దహరాకాశం. కానీ హృదయాకాశం ఒక ఖ, ఇంకొక ఆకాశం బహిరాకాశం. మనం ఎప్పుడు ఆకాశమే చూస్తున్నాం, కానీ ఆకాశం చూడాలంటే ఇక్కడ ఒక ఆకాశం ఉండాలి. దీని పేరు దహరాకాశం. అనేక చోట్ల దహర విద్య మొదలైన చోట్ల దహరాకాశ రూపిణి అని మీరు లలితాశాస్త్రం కూడా చదువుకుంటున్నారు కదా, అక్కడ ఒక ఆకాశం ఉంది. ఆకాశం అంటే శూన్యం కాదు, ఆసమంతాకాశం ఆకాశం, సంపూర్ణమైన చిచ్చక్తి ఉంటుంది అక్కడ. ఆకాశం అంటే వెలుగు అని మాత్రమే కూడా చైతన్యం. ఆకాశం శూన్యం కాకుండా చిచ్చక్తిగా వ్యాపించి ఉంటుంది ఆకాశం అంతా. అందుకే శూన్యం అనే మాట మనకు లేదు. ఇది వ్యవహారానికి ఆకాశం గగనం శూన్యం అని చెప్పినప్పటికీ కూడా వస్తువులు కనిపించట్లేదు అంటావు, కానీ నీటిలో బుడగలు కెరటాలు వచ్చినట్లే ఆకాశం నుంచి వివిధమైన గ్రహాలు నక్షత్రాలు ఉత్పన్నమవుతాయని చెప్పారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? దాని యందున్న శక్తి మీద ఆకృతులు తీసుకుంటుందంటే ఆకాశం మొత్తం చిచ్చక్తి స్వరూపం. అంటే ఆకాశం వేరు చిచ్చక్తి వేరు కాదుట. అది పరమాత్మ అనేక అవాన్ని సంకల్పించుకోగానే తన చిచ్చక్తితో వ్యాపించాడు. చిచ్చక్తి వ్యాపమైనప్పుడు ఆకాశమైందన్నారు ఇక్కడ. అది రహస్యం. అంటే ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పినప్పుడు ఆకాశం అనే మాటకి ఎంత అర్థం ఉందండి. అందుకే స్కై, స్పేస్ ఈ రెండు శబ్దములు ఆకాశం అనే దానికి నిజమైన అనువాదములు కావు. ఆకాశం అనే దానికి ఎంతవరకు సరైన అనువాదమే పుట్టలేదు. దేనికైనా ఉండడానికి అవకాశం ఇస్తే దాన్ని మనం స్పేస్ అన్నాం. అవకాశం ఇచ్చేది ఆకాశం కావచ్చు, కానీ ఆకాశం అనే మాటకు మాత్రం పూర్ణ చిచ్చక్తి సంభరితం. ఈ చిచ్చక్తి సర్వజగత్తుకి ఆది గనక తల్లి అన్నారు. ఈ రహస్యం తెలిసిన అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని స్తుతిస్తూ ఒక స్తోత్రంలో అంటాడు, ఆకాశమాది జనని శరణం ప్రపజ్యే అన్నాడు. ఎంత అద్భుతమైన భావం చూడండి ఇక్కడ. అందుకే ఆకాశానికి కూడా అదితి అనే పేరు ఉన్నది. ఇక్కడ అదితి అంటే పరాశక్తికి ఉన్న పేరు. ఇది అదితి దేవిగా మనం చెప్పిన వ్యవహారం ఒకటి. అదితి పరాశక్తి యొక్క పేరు. అదితించ దితిందీప్తాం అని అమ్మవారి నామాల్లో చెప్తున్నాం కదా. కానీ అదితి మాటకి, అదితికి సంబంధించిన వేద సూక్తములు ఉన్నాయి కొన్ని. ఇవి పరాశక్తి చిచ్చక్తి సంబంధమైన విషయము. అందుకే ఖే అన్నప్పుడు ఆ పరాశక్తి చిచ్చక్తిగా విశ్వమంతా వ్యాపించున్నది. అక్కడ ప్రకాశిస్తున్నాడు ఈయన అదితి తనయుడిగా. అంతేకాదు దహరాకాశం ముందు చిజ్జ్యోతిగా చిత్సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు కనుక ఖే ఖే ఉల్కా ఇవ ఖకోల్కా. ఈ మాట అంటే గొప్ప మంత్రం ఎందుకు అయ్యింది అంటే, ఇదిగో బ్రహ్మాండాల్లో అక్కడ, పిండాండాల్లో ఇక్కడ, రెండింటికి సమన్వయం ఈ మంత్రంలో కనబడుతుంది కనుక ఇది ఉత్కృష్ట మంత్రమైంది. అయితే విద్యార్థులు వారంటే సామాన్యులు కారు కదా, సాక్షాత్ వేదమూర్తులైన. అందుకే ఇంద్రియేషు అని అర్థం కూడా తీసుకుంటే హృదయాకాశం నుంచి వచ్చిన శక్తి ఇంద్రియాల్లో ప్రసరిస్తున్నది. ఆ సూర్యకాంతి రశ్ముల్లో సూర్యకాంతి వచ్చినట్లుగా నాడు ద్వారా సర్వేంద్రియములందు ప్రసరిస్తోంది కనుక ఈ మంత్రం అన్నట్లయితే హృదయమునందు ఇంద్రియముల యందు సూర్యానుగ్రహం లభించి వాడు రోగరహితుడై ఆయుష్మంతుడై పరాన్ని పొందుతాడు అని ఈ మంత్రానికి అర్థం చెప్తూ పెద్దలు తెలియజేశారు. అంటే ఖగోల్కాదిత్యాయ అనేది గొప్ప మంత్రం. అయితే ఇక్కడ సాధకులైన వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం ఉత్సాహం వాళ్ళకు ఉంటుందేమో అని చెప్తున్నాను. కాలక్షేపం వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి పనికొస్తుంది. శివమంత్రాన్ని ఈ మంత్రానికి అటు ఇటు పెట్టి సంపుడితం చేసి ఈ మంత్రం చెప్పిస్తే ఒక ఫలితం చెప్పారు. అంటే పంచాక్షరి మంత్రం ఉన్నవాళ్ళు పంచాక్షరి మంత్రం అని ఖగోల్కాదిత్యాయ నమః అని మళ్ళీ పంచాక్షరి మంత్రం అని జపం చేసినట్లయితే అదొక విశేషమైన ఫలితాన్ని చెప్పారు. శివాయ నమః గురూపదేశం ఎలా జరిగిందో అలా పంచాక్షరి మంత్రాన్ని, ఉపదేశం లేకపోతే శివాయ నమః అనుకోమన్నారు. అది పంచాక్షరియే కదా. అలా అని ఖగోల్కాదిత్యాయ నమః అని మళ్ళీ పంచాక్షరి అని అలా అనుకుంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మను ఉపాసించిన విధానం లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి కొన్ని సంప్రదాయ విషయాలు సులభ సాధారణంగా పనికొస్తాయి. కానీ ఖగోల్కాదిత్య అనేది గొప్ప మంత్రం అని ఆ పేరు తాను ఉండడానికి కారణం అది. ఇక్కడ వినతాదేవి ఆ సూర్యుడిని చూస్తూ కద్రువేద ఖగోల్కాదిత్య అని మాట వరుస కనేస్తే ఆ భావం ఆమెకు చాలా ఆనింది. అన్న ఆమెకు అంత అనుభూతి లేదు, కానీ విన్న ఆమెకు అంత అనుభూతి కలిగిందంటే ఒక్కొక్కరు అనేస్తారు నోటితో మాట, విన్నవాడికి ఎవడికో అనుభూతి కలుగుతుంది. ఏం చేస్తాం, అది వాడు యోగం. అదేదో పోతన గారి సినిమా, వేమన గారి సినిమా చూసి ఒకరి వెంటనే సన్యాసి అయిపోయాట. నిజంగా సినిమా తీసిన వాళ్ళకి సన్యాసి అయ్యోడు లేదు, కానీ చూసిన వాడు అయిపోయాడు కదా. అలా కొందరి మీద ప్రభావం చూపిస్తాయి. అందులో ఆమె అన్న మాట, కద్రువ అన్న మాట ఆమె అప్పుడు తయారు చేసి అనలేదు. ఆమె ఇప్పుడు వేదముల్లో విన్న మాట అప్పుడు నోటి నుంచి వచ్చింది. ఆమెకి విన్న మాటలు వచ్చేస్తాయి. మనం సూర్య అనేస్తాం. సూర్య అర్థం తెలిస్తే ఎంత గొప్ప మంత్రం మనకు అలవాటు చేశారు పెద్దవాళ్ళు. అందుకే తేలిగైపోయింది మనకి. సూర్య ఎంత గొప్పదో మనం మొన్ననే చెప్పుకున్నాం. ప్రేరకుడు ఒక్క భావంతో సూర్య అంటే బుద్ధిని సరైన దిశలో ప్రేరేపించవయ్యా అని పేరులోనే కనబడుతుంది. అది సూర్యాయ ఖగోల్కాదిత్యాయ నమః అని మంత్రం కూడా పెద్దవాళ్ళు చెప్పారు.
ఏమిదైనా ఖగోల్కాదిత్యాయ నమః అనేది మంత్రం అండి, అంత విశేషమైనది. అలా ఖగోల్కాదిత్యుడు చెప్తున్నారు. దానికి ఇంత వ్యాఖ్యానం రాస్తూ విద్యారణుల వరకు అందమైన మాట అన్నారు ఖగోల్కాదిత్యకి. అంతర్బహి ప్రకాశకత్వాత్ అన్నారు. చాలు ఒక్కటి. అంటే లోపల బయట కూడా వెలుగిచ్చేవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. వెలుగు అంటే చైతన్యమనే అర్థం శాస్త్ర భాషలో. కనుక లోపల చైతన్యము బహిశ్చైతన్యము రెండూ ఆయనే. అంతేగాని పరమాత్మ ఎక్కడుంటే ఇక్కడున్నాడు, నిజమే, ఇక్కడ లేడా? లోపల బయట కూడా ఉన్నాడు. అందుకే యోగి అంటే ఎవరంటే కళ్ళు తెరిస్తే బయట లోపల చూడగలిగేవాడు, కళ్ళు మూస్తే లోపల చూసేవాడు యోగి అని చెప్పారు. గొప్ప విషయం ఇక్కడ యోగి యొక్క లక్షణం. అందుకే లోపల బయట ప్రకాశ స్వరూపుడు ఎవడో వాడు ఖగోల్కాదిత్యుడు. అంతర్బహి ప్రకాశకత్వ ఖగోల్కః. అద్భుతమైన నిర్వచనం చెప్పారు. ఇలాంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మరొక స్వామికి పెడుతున్నాం. రమ్యమైన కథలే. ఈ కథల్లో విశేషం ఏంటంటే ఆ కథల్లో గరుత్మంతుడి కథ అంతా విన్నాం. అది అంత పవిత్రమో ఇతర పురాణాలు చెప్తున్నాయి. దాన్ని వినగలిగే భాగ్యం మనకు ఇప్పుడు లభించింది. గరుత్మంతుడి కథ విన్నాం. వినతాదేవి యొక్క పవిత్రత, ఆవిడ వినయం. వినత అంటే వినయముగా ఉండనిది. ఎంత చక్కటి స్వభావం అండి. అసలు పందెం వద్దు, నీకు నాకు పందెం ఏమిటి అన్నదంటే అక్కడే. పైగా నువ్వే చెప్పు ఆ పందెం ఏదో అన్నది. పైగా వాదించకుండా దాస్యానికి ఒప్పుకున్నదంటే ఆ తల్లి వినయం ఏమిటి, ఆ పుత్రుడు గొప్పతనం ఏమిటి, ఎంత అద్భుతమైన విషయం. అందుకే మాతృదేవి సమాజ్ఞాతీర్థ సుస్నాత వినతాతనూజుండు అని విశ్వనాథ వారు అద్భుతంగా చెప్తారు. మాతృదేవి ఆజ్ఞ అనే తీర్థంలో స్నానం చేసి పవిత్రుడైన గరుత్మంతుడు అని అద్భుతమైన భావంతో చెప్పారు. సరే, మొత్తానికి ఈ విధంగా పవిత్రమైన కథ విన్నాం. ఈ కథ వినతాదిత్య ఖగోల్కాదిత్య చరిత్ర. అదేవిధంగా గరుడేశ్వర లింగం. ఇక్కడ మనం ఇటు సూర్యుడి కథతో పాటు శివుడి కథలు కూడా వినేస్తున్నాం. గభతీశ్వరుడు ఒకడు అయ్యాడు, గరుడేశ్వరుడు అయ్యాడు. తర్వాత అద్భుతమైన వృత్తాంతం చెప్తున్నారు. ఇది వినతాదేవికి ఇంకా గరుత్మంతుడి సంతానంగా కలగక ముందు జరిగిన కథ. చెప్పే క్రమంలో అటు ఇటు అవ్వచ్చు, కానీ ఈ క్రమంలో దీని తర్వాత ఇది జరిగిందని చెప్పడానికి లేదు. ఈ కథ ఏమిటంటే వినతాదేవి అంటే పక్షి జనని. కానీ పక్షుల్ని పుట్టించగలిగినటువంటి ఒకానొక శక్తి ఆవిడ. కశ్యపుడనే ఒక జ్యోతిస్వరూపం ద్వారా తేజస్సును పొంది ఈమె పక్షుల్ని కన్నదైతే కద్రు సర్పాలని కన్నది. అలా వివిధ జాతులను ఉత్పన్నం చేయగలిగే శక్తులే దక్షపుత్రికలైతే కశ్యపుడనే మహాజ్యోతి నుంచి తేజస్సును పొంది వీళ్ళందరూ సృజింపజేశారు. అది అన్వయించుకోవాల్సిన విధానం. అయితే ఈమె సంతానముగా కనబోయే ముందు ఒక పెద్ద అండం ఒకటి వచ్చింది. ఆ అండము తర్వాత మరొక అండము, 3 అండములు ఉన్నాయి. ఒక అండము పక్షి రూపం ధరించడం, లోపల నుంచి పక్షి రావడం కొంత సమయం పడుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అదే వెంటనే ఓపెన్ చేసేద్దాం అనకూడదు. ఇక్కడ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, అంతే కదండి. గర్భం కూడా అంతే. గర్భం ధరించడమే మాతృమూర్తి యొక్క పని. ఆ గర్భం ఎప్పుడు బయటకు శిశువు రావాలి అనేటువంటిది దాని సమయం దానికి ఉండదు. పూర్ణాకృతి ధరించి రావాల్సి వస్తుంది. మధ్యలో తెరిచి ఎలా ఉందో చూసుకుందాం అనకూడదు. ఎందుకు ఇది చెప్తున్నామంటే తర్వాత వృత్తాంతానికి అది 3 రకముల అండములు ఉన్నాయి. మొదటి అండము నుంచి ఒక పక్షి వచ్చింది. మొదటి అండం. ఆ పక్షి ఎలా ఉన్నదంటే ఉలూక మరుణం తాక్ష మసూత వినతాత్రయం. మొదటి అండము నుంచి వచ్చింది ఉలూకం. ఉలూకం అంటే గుడ్లగూబ. అంటే వచ్చింది గుడ్లగూబ ఆకృతి కలిగింది. అంటే మొదటి గుడ్లగూబ వచ్చినది, లేదా మొదటే గుడ్లగూబ వచ్చింది. పక్షిగా వచ్చింది మొదటేది గుడ్లగూబే మొదటి వచ్చింది. కానీ గుడ్లగూబు కూడా ఒక విధంగా వినతా సంతానమే. కొన్ని యొక్క తంత్ర మార్గముల యందు లక్ష్మీదేవి పక్కన గుడ్లగూబుని పెట్టి పూజించడం ఉందండి. ఏదో ఉంది, అది యా నిశా సర్వభూతానం దగ్గర అన్వయించవచ్చు. కానీ గుడ్లగూబ అనగానే కొంచెం సదుభిప్రాయం చాలామందికి ఉండదు. అప్పుడు పక్షి వచ్చినప్పుడే అప్పుడు దేవతలకే సదుభిప్రాయం లేదుట. అందుకే మిగిలిన పక్షులన్నీ కూడా వినతాదేవి మాతృస్థానం నుండి గొప్ప ఆమె మహారాణి గనక ఆమె సంతానాన్ని రాజుగా స్వీకరించాలి గనక స్వీకరించారు ఉలూకుని. కానీ ఇష్టం లేదు వాళ్ళు ఎవరికి కూడా. ఎందుకంటే కౌశికో రాజ్యమాప్యాపి శ్రేష్ఠత్వాత్ పక్షిణాముని నిర్గుణత్వాచ్చ తైసర్వే స రాజ్యాదవరోపిత. అతడు గుణహీనుడు, ఏమీ సులక్షణం లేదు. ఎందుకంటే ఎవరైనా చూసేటంటేనే చూపు బాగుండదు. అదే ప్రేమగా చూసినా చూపు బాగోదు. ఎందుకంటే క్రూరాక్షోయం ఒక లక్షణం అంటే క్రూరాక్షి. గుడ్లగూబు చూపులు అంటూ ఉంటాం, ఎవడైనా అలా గుచ్చుగుచ్చు చూస్తూ ఉంటాయి కనుక క్రూరాక్షుడు. రెండవ లక్షణం ఏంటంటే దివాంధోయం. వీడు కొన్ని లక్షణం ఏంటంటే పగలు కనబడదు, రాత్రి కనబడుతుంది. ఇది ప్లస్సా మైనస్సా? మైనస్ ఎలా అవుతుంది? రాత్రి చూడగలుగుతున్నాడు కదా, మనం చూడలేకపోతున్నాం. సరే, అది చూస్తున్నాడు కానీ దివాంధుడు 2 పూట్ల చూడగలిగితే మెచ్చుకోవచ్చు. పగలు చూడలేడు కదా, కానీ దివాంధుడు రెండవది. క్రూరాక్షుడు, దివాంధుడు. మరొకటి వక్రనఖస్వనం.
ఇతని శబ్దం వింటే భయం వేస్తుంది. పక్షులు కిలకిలారవాలు అంటాం కానీ ఈయన రామం మాత్రం భరించడం. పైగా వక్రనకుడు, వంకరగా కలిగినటువంటి నఖములు కలిగినటువంటి వాడు, అతీవోద్వేగజనకం. ఇతన్ని తలంచుకుంటేనే భయం కలుగుతుంది, చూస్తే మరీ భయం కలుగుతుంది. ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. కనుకనే ఇతన్ని ఏదో వినతాదేవి పుత్రుడిని కూర్చోబెట్టారు కానీ భరించలేకపోయారు. చూసింది వినతాదేవి. ఈలో పక్షులందరూ వెళ్ళి ఏమనుకోకమ్మ ఇతన్ని రాజుగా ఉంచేది దించేయండి అన్నారు. ఇక్కడ దించేశారు. వినతాదేవి చాలా దుఃఖం కలిగింది. ఇప్పుడు మరొకడినెవరినైనా కూర్చోబెట్టాలి, పక్షి రాజుగా చెప్పాలి. కానీ ఇంకా ఆ గుడ్లు పూర్తి రూపం రాలేదు. ఇప్పుడు రెండో గుడ్డు దగ్గరికి వచ్చింది. ఒక గుడ్డు పూర్తి రూపం రావడానికి ఎంతకాలం పడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కౌశికో తథావృత్తే పుత్ర వీక్షణలాలస అండం ప్రస్ఫోటయామాస మధ్యమం వినతా తదా పూర్ణే వర్షసహస్రేతు ప్రస్ఫోట్యం ఘట సంభవ తదభేది తయోత్సుక్ష్యాదండమష్టమకేశతే. ఒక 1000 సంవత్సరాలు పడుతుందట అండం పూర్ణమై దాని నుంచి పక్షి రావడానికి. ఈ లెక్కలు ఏ లెక్కలో మన లెక్కలు కావు, తెలుసుకుంటే చాలు. ఇక్కడ 1000 సంవత్సరాలు దాని పూర్ణత్వం రావడానికి ఓపిక పట్టాలి కదా. మొదటి దానికి ఓపిక పట్టింది కానీ ఉలువుకం వచ్చింది. ఈ రెండవ దగ్గరికి వచ్చి ఓపిక పట్టలేక 800 సంవత్సరాలు అవగానే చాలు ఛేదించేసింది. ఇవిడ మొత్తం గీరేంది. గీరగానే ఛేదించుకుపోయి అందులో కేవలం తొడల వరకు మాత్రమే రూపం వచ్చినవాడు ఉన్నాడు అందులో. ఇంకా పూర్వో రుపరి సిద్ధాని తదండాంతర్నివాసిన అండా నిర్గతమాత్రేణ క్రోధారుణముఖాశ్రియ. కేవలం క్రింది భాగం లేదు, అంటే ఊరు దగ్గర నుంచి పాదముల వరకు చోటు లేదండి. ఆయనకి రాలేదు, అక్కడ ఇంకా ఎదుగుదల రాలేదు. మరొక 200 సంవత్సరాలు ఓపిక పట్టుంటే పూర్తిగా బయటకు వచ్చేవాడు. తొందరగా తీర్చేయడం వల్ల అక్కడికి మాత్రమే, అంటే ఊరువుల వరకు కటి ప్రదేశం వరకు మాత్రమే తయారయ్యాడు. ఇంకా తయారవుతున్నాడు, తీసేసింది కదా. వెంటనే కోపం వచ్చి అరుణ వర్ణంతో చూశాడు, ఎర్రగా చూశాడు ఆయన కోపంగా. జనయిత్రిత్వయా దృష్ట్వా కాద్రవేయాన్ స్వలీలయా ఖేలతో మాతురుత్సంగే యదండం వ్యాధి తద్విధ. నువ్వెందుకు ఆ పని చేసావో నాకు తెలుసు. నీ సవతైన కద్రువకి పిల్లలు అండముల నుంచి చక్కగా వచ్చేస్తున్నారు బోల్డ్ ఎంతమంది. వాళ్ళందరితో ఆవిడ ఆనందంగా ఉంది. నీకు పిల్లలు ఒక్కొక్కరు అండం నుంచి రావడం చాలా కాలం పడుతుంది. నీకు పుత్ర ఉత్సాహం అనేది రావట్లేదు. రాక ఒక్కడు వస్తే వాడు కాస్త ఉలూకమై ఉన్నాడు. ఆ క్రూరాక్షుడు దివాంధుడు ఇచ్చా దుర్లక్షణాలు ఉన్నవాడు. కనుక పిల్లలతో ఆడుకునే యోగం నాకు లేదు. నా ఒళ్ళో పిల్లలు ఆడుకోవాలనే ఉద్దేశంతో నువ్వు తొందరపడి నన్ను చీల్చివేశావు. నీ తొందరపాటు తల్లిగా నీకు తగదు. దానివల్ల నాకేమేం చూడు, వికలాంగుడిగా అయిపోయాను, కింద భాగంలో అయిపోయింది. వేపమానాత తచ్చాపాత్, వెంటనే శపించాడు. ఈ పని చేసినందుకు నువ్వు దాసివైపోతావు అని శపించాడు. అది అనూరుడు ఇచ్చిన శాపం. అది ఇక్కడ ఆ శాప వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తున్నారు. దాసిగా అయిపోతావు సుమా. అందుకే అనిష్పన్న సర్వాంగ శపామిత్వాం విహంగమే. అనిష్పన్న సర్వాంగ, అన్నవయవాలు రాకుండా వచ్చేసి నేను నీ వల్ల ఇలా అయింది కనుక నీకు శపిస్తున్నాను. తేషామే వైధి దాసీత్వం సపత్న్యంగ భువామిహ. నువ్వు సపత్నికి, నీ సవతికే దాసివవుతావు, సవతి పుత్రుడికి కూడా సేవ చేస్తావు. ఈ విధంగా శపించేశాడు. వెంటనే వణికిపోతూ ఉంటే చూసి అయ్యో కోపగించుకున్నా అని అనుకొని మళ్ళీ చెప్తున్నాడు. ఈ 3వ అండాన్ని మాత్రం తొందరపడి చీల్చేయకు. ఆ 3వ అండం నుంచి వచ్చేవాడు వచ్చినప్పుడు వస్తాడు. అతడి కోసం నువ్వు ఎదురు చూస్తుండు. అతడి వల్ల నీ దాస్యం పోతుంది. అంతేగాని అతన్ని మళ్ళీ తొందరపడిపోయి నాలాగే వికలాంగుడిని చెయ్యకు, సంపూర్ణుని చెయ్యు. అండం తృతీయం మా భింది హ్యనిష్పన్నం మమేవహి. దాన్ని ముక్కలు చెయ్యకు, నాలాగా అసంపూర్ణుణ్ణి చెయ్యకు. అస్మిన్నండి భవిష్యోయ సతే దాస్యం హరిష్యతి. ఆ అండము నుంచి, ఆ గుడ్డు నుంచి వచ్చేవాడు నీ దాస్యాన్ని పోగొడతాడు. ఇత్యుక్త్వా సౌరణో గచ్చత్. అలా చెప్పి ఆయనకి ఆకాశంలోకి ఎగిరాడు. అంతేనా, పక్షి కదా, ఊరువులు పాదాలు లేకపోయినప్పటికీ ఆకాశంలోకి ఎగిరి ఆయన ఉడ్డీయా అలా ఎగిరి ఏం చేశారంటే అప్పుడు వచ్చిన పక్షికి కూడా బుద్ధి వచ్చిందండి. ఏమనంటే బాగుపడాలంటే ఒకటే మార్గం ఉంది. అదేంటంటే గొప్ప మాట చెప్తున్నాడు. వికలాంగులకు కూడా దయ చూపించే విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళతాను అన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు. ఎత్ర విశ్వేశ్వరో దద్యాదపి పంగోహ శుభాంగతిం. పంగువులకి, పంగువుల కంటే అసంపూర్ణాంగులకి కూడా సద్గతినిచ్చే విశ్వేశ్వరుడున్న ఆనందకాననం, ఆనందకాననానికి వెళతాను అని ఉడ్డీయమాన అలా ఎగురుతూ అసంపూర్ణ అంగములతోనే ఎగురుతూ తిన్నగా కాశీక్షేత్రానికి చేరుకున్నాడు.
ఎవరు? వినతాపుత్రుడైనటువంటి అనూరుడు. ఈయన ఊరు లేవు గనక అనూరుడు అని పేరు, వస్తువుని ఎర్రగా చూశాడు గనక అరుణుడు అని పేరు. 2 పేర్లు వచ్చాయి. ఇక యతత్తే పృచ్ఛత ఖ్యాతం వినతాదాస్య కారణం మునే ప్రసంగతో వచ్చింది. నీ కింద కథ చెప్పానే అగస్త్య, ఆమెకి దాస్యం వచ్చింది అని, ఇదిగో ఈ కారణం చేత దాస్యం వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను నీకు. ఈ కథ మాత్రం జరిగింది గరుడాదిత్యుడు వృత్తాంతం కంటే ముందే జరిగిన వృత్తాంతం ఇది. నీకు ప్రసంగ సందర్భంగా ఎందుకు ఆ దాస్యం వచ్చేదని చెప్తూ వివరిస్తున్నాను అంటున్నాడు. అనూరుత్వాత్ అనూరు యోరుణ క్రోధారుణో యత. ఊరువులు లేకపోవడం వల్ల అనూరుడయ్యాడు, క్రోధంగా ఎర్రవర్ణ కాంతితో కనబడ్డాడు కనుక అరుణవర్ణుడయ్యాడు. వారాణస్యాం తపస్తత్వ తేనారాధి దివాకర. ఆయన వారణాసికి వచ్చి సూర్యుడిని ఆరాధించట్టు. ఇక్కడికి వచ్చి అంటే సూర్యారాధనకు కానీ విష్ణువారాధనకు కానీ గొప్ప తపోభూమి వారణాసి, అది ఇక్కడికి వచ్చాడు. సోపి ప్రసన్నోదత్వాత వరాంస్తస్మా అనూరవే. అప్పుడు ఆదిత్యుడు ప్రత్యక్షమై ఆయనకు అనుగ్రహిస్తున్నాడు. నీ తర్వాత వచ్చేవాడు విష్ణువుకు వాహనం అవుతాడు, నువ్వు నాకు సారథివి కావాలయ్యా అని అనూరుడిని సారథిగా తీసుకున్నాడు ఆదిత్యుడు. దానికోసం తపస్సు చేశాడు ఆదిత్యుడు. ఎక్కడ? కాశీక్షేత్రం. తిష్టానూరో మమ రథే సదైవ వినతాత్మజ. ఆ విధంగా ఆదిత్యుని ఉద్దేశించి తపస్సు చేసి అనూరుడు సిద్ధిని పొందాడు. అర్క ఉవాచ, సూర్యుడు చెప్తున్న మాట ఇది. తిష్ట అనూరో మమ రథే, నువ్వు నా రథంలో కూర్చోవయ్యా. సదా ఏవ, కొన్నాళ్ళు తీసేస్తావో తీయను, ఎప్పుడు ఉండు. వినతాత్మజ జగతాంచ హితార్థాయ ధ్వాంతం విధ్వంసయన్ పురః. మొదట నువ్వొస్తావు, తర్వాత నేను వస్తాను అన్నాడు. అందుకే మొదట అరుణోదయం, తర్వాత సూర్యోదయం. మొదట అరుణుడు కాంతిని కనబడితేట, అంత కాంతి పుంజంలో ఉంటాడు ఆయన. ఆ కాంతులు మొదట వస్తాయి. అంటే అరుణోదయంలో ఎవరైతే ఆరాధన చేస్తారో వాడు ధన్యులు. ఇక్కడ సూర్యుడు గురించి ఎప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. ఆ ఎర్రని కాంతి వచ్చినప్పుడు మంచిదే, కానీ ఎర్రని బింబంగా సూర్యుడు వచ్చినప్పుడు మాత్రం కళ్ళు తెరిచి చూడరాదు అని పురాణములు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ సూర్యుడు ఉదయిస్తున్న బాలరూప బింబాన్ని చూడరాదని శాస్త్రం చెప్తుంది. అరుణోదయ సమయం మంచిదే. మరి సూర్యుడు ఎర్రగా వస్తాడే, ఎర్ర బింబం చూడకూడదు, కొంచెం పసిమి వర్ణకి వచ్చినప్పుడు చూడాలంట, హిరణ్యవర్ణంలోకి. పెద్దలు ఎందుకో చెప్తారు, అది ఉదయాస్తమాన సమయమును యందు కూడా ఆ తామ్ర రూప బింబాన్ని చూడరాదని శాస్త్రం చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే కాంతి కిరణాలు కొన్ని రకాల హాని చేయవచ్చు అని ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఆలోచించవలసిన అంశములే. మొత్తానికి అరుణ కాంతులకి ఉన్న విశేషం ఇది. ఇక్కడ ఇది సందర్భం వచ్చింది కనుక కొన్ని చెప్పుకోవాలి, మళ్ళీ పొరపాట్లు చేయకుండా. తామ్రపాత్ర స్వామికి ఇష్టం అని చెప్పాం. అర్ఘ్యాలకు ఇవ్వడానికి, తర్పణలు చేయడానికి, ఇలాంటి వాటికి తామ్రపాత్ర చాలా మంచిది. జలమును పెట్టి ఇవ్వడానికి, అభిషేకాలకి, వీటికి మంచిది. అలాగని తామ్రపాత్రలో పాయసం వండుతాను వండకూడదు. సూర్యుడు పాయస ప్రియుడు కనుక తామ్రపాత్రలో పెడతాను మీరే చెప్పారు కదా ప్రవచనంలో, మళ్ళీ అంటారేమో భయంతో చెప్తున్నాను ఇక్కడ. దానికి మనం ఆరకూటాది పాత్రలు చెప్పారు. ఆరకూటం అంటే ఇత్తడి, ఇలాంటివి చాలా చెప్పారు. ఈ రోజుల్లో ఏవో కొన్ని పాత్రలు ఉన్నాయి, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ ఇత్తడి పాత్రలో పాయసం వండడం మన రథసప్తమి మొదలైన వాటి సమయాల్లో చూస్తూ ఉంటాం. వాటిని మళ్ళీ వండిన తర్వాత రౌప్యం అంటే వెండి పాత్రల్లోకి మార్చి కూడా పెట్టవచ్చేమో, కానీ తామ్రపాత్ర కాదు. అయితే ఇత్తడిలో కూడా తామ్రం ఉంటుంది, అప్పుడు దోషం కాదు. తామ్ర పాత్రలో పాలు పోసినా, దానిలో కొబ్బరి నీరు పోసినా, ఇంకే రసం పోసినా, నీరు తప్ప ఏ రసం పోసినా అది సురాతో సమానం, కళ్ళుతో సమానం. కనుక వాటితో అభిషేకం చేయడం, వాటిలో పాలు పోయడం, వాటిలో కొబ్బరి నీళ్ళు పోయడం కూడదు తామ్రపాత్రలో అని పెద్దలు చెప్తుంటారు. తెలుసుకోవడం కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అరుణం అనగానే ఇది గుర్తుకొచ్చి పనికొస్తుందని విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జగతాంచ హితార్థాయ ధ్వాంతం విధ్వంసయన్ పురః. ఈ అనూరుడు గురించి, అరుణుడి గురించి మయూరు కవి చాలా అత్యద్భుతమైన శ్లోకములు చూపించాడు. అంతేకాదు అటు విష్ణువు ఇటు సూర్యుడు కూడా వైనతేయ వాహంలే అన్నాడు చమత్కారంగా. గరుత్మంతుడు వైనతేయుడేగా, వినతాపుత్రుడే, ఈయన వినతాపుత్రుడే, అందుకే వైనతేయ వాహంలు అన్నాడు. అత్ర త్వస్థాపితామూర్తిం ఏ భజిష్యంతి మానవా వారాణస్యా మహాదేవ ఉత్తరే తేషాం కుతో భయం. మహాదేవుడైన స్వామికి, విశ్వనాథుడికి ఉత్తర భాగమునందు నువ్వు నా మూర్తిని ప్రతిష్ఠించావు, సూర్యమూర్తిని ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ సూర్యుడు నీ పేరు మీద అరుణాదిత్యుడు అనే పేరుతో ఉంటాడు. ఇక్కడ నుంచి మామత్ర తేషాం నో దుఃఖం నా దారిద్ర్యం నా పాతకం. ఇక్కడ నన్ను పూజించిన వారికి దుఃఖము, దారిద్ర్యము, పాతకము ఉండదు. అలాగే వ్యాధిభిర్నాభిభూయంతే, వ్యాధుల బాధలు వాళ్ళకు ఉండవు సుమా. నోపసర్గశ్చ కైశ్చన, ఎటువంటి విఘ్నములు కలగవు. శోకాగ్నాదహ్యంతే, వాళ్ళకి శోకాగ్ని దహించదు. అరుణాదిత్య సేవన, అరుణాదిత్య సేవ వల్ల ఇది విశేషం. ఇది ఎక్కడ ఉన్నది అంటే
త్రిలోచనేశ్వరుడు మందిరంలోనే ఉన్నాడండి ఈయన. ఇంత కామేశ్వరుడు త్రిలోచనేశ్వరుడు పక్క మందిరం అన్నాం, గరుడాదిత్యుడు ఉన్నది. అంతకంటే ముందే వచ్చాడు ఈయన. ఈయన ఎక్కడున్నా అంటే త్రివిష్టపేశ్వరుడు మందిరంలో ఉన్నాడు. అథ చందనమారోప్య నీతవాం అరుణం రవి అని చెప్పి ఆ అరుణుని లేదా అనూరుణ్ణి రథం మీద కూర్చోబెట్టి సూర్యుడు తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నాడు. అథాపి సరథే అద్యాపి సరదే సౌరే ప్రాతరేవ సముద్యతి. సూర్యుడితో పాటు ఆయన కూడా ముందే ఉదయిస్తుంటాడు ప్రాతకాలంలో. అందుకే యక్కుర్యా ప్రాతరుత్థాయ నమస్కారం దినే దినే అరుణాయ ససూర్యాయ తస్య దుఃఖ భయం కుతః. ససూర్యాయ అరుణాయ, సూర్యునితో ఉన్న అరుణుని ఎవడైతే ప్రాతకాలం నమస్కరిస్తాడో వాడు ఏ భయములు ఉండవు. ఇది నిత్యం మనం ఎక్కడున్నా చేసుకోవాల్సింది. అరుణాయ శరణ్యాయ కరుణామృత సింధవే అని అకారంతో స్వామినామం ప్రారంభిస్తూ క్రమంగా ఒక్కొక్క వర్ణంతో అష్టోత్తర శతనామాన్ని ఇస్తూ మొదటి నామం అరుణాయ అని చెప్పారండి. కానీ అరుణప్రష్ట ఇచ్చే శబ్దములన్నీ మనకు తెలుసు. అరుణుడు నిజానికి సూర్య స్వరూపుడే, సూర్య అంశ కదా, అదే ఆయనకి ఈయనకి భేదం లేదు. అది మనం తెలుసుకుంటూ అరుణ అనే మాటతో అరుణాం కరుణాతరంగితాక్షి దగ్గర నుంచి ఎక్కడైనా భావించవచ్చు. అరుణాయ ససూర్యాయ తస్య దుఃఖ భయం కుతః అరుణాదిత్య మాహాత్మ్యం యశ్రౌష్యతి నరోత్తమ నతస్య దుష్కృతం కించిత్ భవిష్యతి కదాచన. అసలు అరుణాదిత్యుడు కథ వింటే చాలు దుష్కృతాలు తొలగిపోతాయి, పాపనాశనం జరుగుతుంది. ఇది దివ్యమైన అరుణాదిత్య వృత్తాంతం చెప్తూ ఇప్పుడు ఆ తర్వాత వృద్ధాదిత్య మహాత్మ్యాన్ని చెప్తున్నాను వినున్నాడు. వృద్ధాదిత్యుడు ఇది ఒక దివ్య స్వరూపం అండి. ఈ వృద్ధాదిత్యుడు వృత్తాంతం చాలా విశేషంగా చెప్పబడుతున్నది. ఇది ఉన్నది విశ్వనాథ మందిరానికి దగ్గరలోనే, అమ్మవారి మందిరానికి కూడా దగ్గరలో మీర్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. అక్కడ హనుమాన్ మందిరం ఉంది. ఆ హనుమాన్ మందిరంలో ఉంటుంది ఈ భవ్యమైనటువంటి వృద్ధాదిత్యుడి మందిరం. ఈయన పేరు వృద్ధాదిత్యుడు. అంటే ఆదిత్యుడు వృద్ధుడా కాడా? ఎప్పటివాడో గనుక వృద్ధుడు. వృద్ధుడు అంటే పెద్దవాడిని అర్థం. అందుకు వృద్ధుడు అంటే జీర్ణించిపోయిన శరీరం కలవాడు అని రాదు. జర వేరు, వృద్ధాప్యం వేరు. కొంతమంది పెద్దలు యోగులకి వృద్ధాప్యం ఉంటుంది, జర రాదు. కొంతమంది చిన్నప్పుడే జర వచ్చిన వాళ్ళని చూస్తుంటాయి యుగంలో. మరీ ఇప్పుడున్న తిళ్ళ వల్ల, ఇప్పుడున్న జీవన విధానం వల్ల ఇది లైఫ్ స్టైల్ రోగాలను కొన్ని వస్తాయి. ఇప్పుడు పేర్లు మార్చారు, లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇలాంటి పేర్లు గతంలో ఇప్పుడు వినుండం మనం. అంటే ఇప్పుడు జీవన విధానం వల్ల వస్తున్న రోగాలు అని దానికి. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం పెరుగుతున్న కదా, రోగాలకు నామకరణాలు జరుగుతున్నాయి, చికిత్సలు జరగట్లేదు. కొత్త కొత్త పేర్లు మాత్రం పెడుతున్నారు, రోగ నామకరణం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓహో అవునా అనుకుని వచ్చేస్తాం, మనం పేరు పెట్టించుకొని వస్తాం తప్ప ట్రీట్మెంట్ ఏం లేదు వాటికి ఇక్కడ. అందుకే వృద్ధాప్యం వచ్చినప్పుడు బలంగా, ఎందుకంటే పాండవులు యుద్ధాలు చేసినప్పుడు ఒక 80-90 ఏళ్ళు వాడికి. కానీ వాళ్ళందరూ వృద్ధులు అనాలే తప్ప ఆ మాటకు వస్తే ఆ వాటిని యువకులే అనాలి. అక్కడ వాళ్ళ జీర్ణ శరీరం లేదు కానీ జర వాళ్ళకి లేదు. ఇది గొప్ప విషయం. కనుక వృద్ధాదిత్యుడే. నమో వృద్ధాయచ సంవృద్ధనేచ. నామానికి ముందు దివ్యమైన అర్థం చెప్పుకుందాం, తర్వాత ఒక అర్థం వస్తుంది లీలగా. కానీ వైదిక అర్థం అని తెలుసుకోవాలంటే వృద్ధుడు అంటే పెద్దవాడు. ఎప్పటివాడండి సూర్యభగవానుడు? సృష్ట్యాదిలో ఆయన వ్యక్తమయ్యాడు. అంతకు ముందు కూడా ఉన్నవాడేగా, పరమేశ్వరుడే కదా. ఆయన పరమేశ్వరుడు వృద్ధుడు. ఆయనకంటే పెద్దవాడు లేడు, ఆయనకంటే యువకుడు లేడు, ఆయనకంటే పసివాడు లేడు. ఈ మూడు చెప్పినటువంటిది మళ్ళీ వేదమే చెప్పింది. యువకుడు ఆయనే, వృద్ధుడు ఆయనే, బాలుడు ఆయనే, అన్నీ ఆయనే. కానీ వృద్ధ ఆదిత్య, పెద్దవాడైన ఆదిత్యను అర్థం చెప్పుకుందాం. కానీ కథపరంగా మరొక అందం ఉంది. వృద్ధాదిత్యస్య మహాత్మ్య శృణుతే కథయామ్యహం. ఆయన మహిమ చెప్తున్నాను నేను. యస్య శ్రవణమాత్రేణ నరో నో దుష్కృతం భజేత్. అక్కడేమో కథ అయ్యాక ఫలశ్రుతి చెప్పారు, ఇక్కడ కథకు ముందే ఫలశ్రుతి చెప్తున్నారు. ఫలశ్రుతి చెప్తే మరింత ఆసక్తిగా వింటారు. పురా అత్ర, అత్ర అంటే కాశీక్షేత్రే. అక్కడ వృద్ధహారీతో వారాణస్యా మహాతప. వృద్ధ హారీతుడు, హారీతుడనే ఒక వృద్ధ మహర్షి కాశీక్షేత్రానికి వచ్చి తపస్సు చేశాడు. ఎవరిని ఉద్దేశించాడు? సూర్యభగవాన్ని ఉద్దేశించి తపస్సును ఆచరించాడు. ఎవరు? వృద్ధ హారీతుడు. మహాతపస్సమృద్ధం సమారాధితవాన్ రవిం. సూర్యభగవాన్ని ఆరాధన చేశాడు. ఎలాగంటే మూర్తిం సంస్థాప్య. ఎక్కడెక్కడైతే ఆదిత్యుని గురించి చెప్పారో అక్కడ మూర్తిం సంస్థాప్య అని చెప్పారు. ఆదిత్య మూర్తిని స్థాపించారు. అది కూడా మనం వెళ్ళినప్పుడు ఆదిత్య క్షేత్రాల్లో వృత్తాకారం ఉంటూ చుట్టూ కిరణాలు అంటూ చెప్తారు. ఇది ఆదిత్య మూర్తి కల్పనలో ఒక పద్ధతి, శాస్త్రం చెప్పిన వాటిలో. అంటే పాదాలు చేతులతో ఉన్నటువంటి మూర్తి కాకుండా అది శాస్త్రం చెప్పినదే. ఈ మూర్తి కల్పన విధి కూడా శాస్త్రం చెప్తాను. ఆ ప్రకారంగా వీటిని చెక్కుతారు. అందుకే ధ్వంసం చేసిన
మళ్ళీ పెట్టేటప్పుడు ఆ విధమైన మూర్తులను చెక్కుతున్నారు కనుక ఒక విధంగా సంతోషపడాలి. నేనేమో అనుకున్నాను, ద్రుపదాదిత్యుడి మూర్తి వెళ్ళిపోయిందండి, వటవృక్షమే పోయింది కదండి అన్న, ఆ ప్రక్కన పెట్టారు కదండి అని తృప్తిపడాలి. ఆ రూపంతోనే చెక్కారు. ఏం చేస్తాం, తృప్తిపడదాం, స్వామిని స్మరించుకుందాం. అయితే మరి ఆ చోటైనా స్మరించాలి, పక్కన పెట్టారు కదా చాలు అంటే ఆ చోటే ఆదిత్యుని యొక్క స్వరూపం ఉందని శాస్త్ర సహాయంతో మనం తెలుసుకున్నాం గనక ఇప్పుడు ఈ చోట మనకి వృద్ధాదిత్యుడి చోటు ఎక్కడున్నది అని శాస్త్రం చూస్తే మీర్ఘాట దగ్గర హనుమాన్ మందిరంలో ఉన్నదని ప్రస్తావన చేసుకున్నాం. ఈ వృద్ధాదిత్యుడు ఎలా వచ్చాడంటే, వృద్ధహారీతుడైన మహర్షి కాశీక్షేత్రానికి వచ్చి మూర్తిం సంస్థాప్య శుభద భాస్వత శుభలక్షణ. శుభలక్షణం అంటే శాస్త్రము చెప్పిన చక్కని లక్షణములతో మూర్తిని చేసి పూజించాడు. ఇదెటు అంటే దక్షిణేన విశాలాక్షాహ. పురాణం ఇలా చెప్తుంది. దాన్ని బట్టి మనం మీర్ఘాట్ అన్నాం కానీ పురాణంలో మీర్ఘాట్ అనలేదు. మీర్ఘాట్ అనేది ఘాటు కట్టేకి వచ్చింది. పురాణంలో ఏం చెప్తుంటే విశాలాక్షాహ దక్షిణేన, విశాలాక్షీదేవికి దక్షిణ భాగంలో అక్కడ దృఢభక్తి సమన్విత, దృఢభక్తితో తపస్సు చేసేటవాడు వృద్ధహారితుడి మూర్తిని పెట్టి. తుష్టస్తస్మై వరం ప్రాదాత్ బ్రధ్నో వృద్ధ తపస్విని. ఆ వృద్ధ తపస్సును ఉద్దేశించి సూర్యభగవానుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. ఇదిగో చాలు నీ తపస్సు, నీకేం కావాలి, నాకు తెలుసులే, నీకు యవ్వనం కావాలని తపస్సు చేస్తున్నావు, నీకు యవ్వనాన్ని ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఇది చాలా గొప్ప విశేషం. కనుక ఆదిత్యుడి దగ్గరికి వెళ్తే యవ్వనం వస్తుంది. ఇంకా ఆదిత్యుడి దగ్గర కూడా రష్ మూగుతారు. ఎందుకంటే ప్రతివాడికి యవ్వనంతో ఉండాలని ఉంటుంది కదా. వెళ్ళి మూగేసి ఉన్నంత మాత్రం లాభం లేదండి, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సరే, అలం విలంబ్యచాత స్వా కస్తేదేయో వరోమయ సోథ ప్రసన్నాజ్జుమణేరవృణీత వరం ముని యది ప్రసన్నో భగవాన్ యువత్వం దేహిమే పునః. నాకు మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదించు. ఎందుకు అంటే ఇటు చెడిపి హాయిగా ఎంజాయ్ చేస్తాను, అందుకు కాదుట. ఎందుకో చెప్తున్నాడు. తపకరణ సామర్థ్యం స్థవిరస్య నమేయత, అది మాట. ఎందుకంటే ఋషులు తపోజీవనులు. వృద్ధాప్యం వచ్చింది కనుక తపస్సుకు వచ్చాను కాదు. వృద్ధాప్యం వచ్చిన తపస్సు చేసి అంతవరకు పైలపచ్చేసిగా బలాదురుగా తిరిగితే లాభం లేదు. అందుకే రిటైర్మెంట్ తర్వాత దేవుడు, కానీ ముందే దేవుడు ఏమిటి అంటే వాడికి ఆ తర్వాత కూడా దేవుడు ఉంటాడు, తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు ఇంకేముందండి. అందుకే తపస్సు కోసం యవ్వనాన్ని అడుగుతున్నా అన్నాడు. అది గొప్ప కోరిక. ఎందుకంటే శరీర పటుత్వం దేనికి అంటే దేవతారాధనకి. అందుకే నా శరీరం బాగా బలంగా ఎందుకు ఉండాలి, స్థిరైరంగైస్తిష్ట వాగంసస్తరూభి, బలమైన అవయవాలతో భగవంతుని ఆరాధించాలి. అందుకు నా తపస్సు కోసమని నేను తారుణ్యాన్ని అడుగుతున్నాను. అందుకే తపక్కరణ సామర్థ్యం స్థవిరస్య నమేయత. మంచి బలవంతుడికి వస్తుంది కానీ వృద్ధుడైన వాడికి తపక్కరణ సామర్థ్యం ఉండదు. అందుకు అడుగుతున్నాను సుమా. పునస్తారుణ్యమాప్తోహం చరిష్యామ్యుత్తమం తప. నాకు మళ్ళీ నువ్వు యవ్వనం ఇస్తే మరింత ఉత్తమ తపస్సు చేస్తాను. అంటే ఇంతవరకు తపస్సు చేశాడు, వృద్ధుడయ్యాడు, ఇప్పుడు యవ్వనాన్ని అడుగుతున్నాడు తపస్సు కోసమే. తపయేవ, ఎందుకు తపస్సు అడుగుతున్నావు? తపస్సు చేస్తూ ఉంటే చాలు. తపస్సు వల్ల ఏదో కాదుట, తపస్సు చేస్తూ ఉంటే చాలు. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ తపస్సు 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 కంటే గొప్పది లేదు. తద్ధి తపస్సు తద్ధి తపహ అన్నారు. ఇక్కడ తపస్సు చేస్తే చాలు. తపస్సులు ఎన్నో చెప్పింది శాస్త్రం. అందులో ఏ ఒక్కటైనా చేస్తున్నామో చూస్తే తపస్సు మన జీవితం అయిపోవాలండి. జీవితంలో కొంతకాలం తపస్సు చేసి ఆ తపస్సుతో వచ్చిన వాడితో బలం సంపాదించుకుని దేవతలు నేర్పిద్దాం, వీళ్ళు నేర్పిద్దాం అంటే రాక్షసులు ఎగుతారు. జీవితం అంతా తపస్సు చేస్తూ ఉంటే వాడికి మంచిది, వాడి వల్ల లోకానికి మంచిది. ఆ తపశ్శక్తి లోకాన్ని కూడా కాపాడుతుంది. అందుకే తపస్సు గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ కథలో చెప్తున్నది ఆదిత్యుని మహిమ చెప్పడం ఒక ఎత్తు అయితే తపస్సు యొక్క గొప్పతనం చెప్పడం మరొక ఎత్తు. పురాణములు నా కోణంలో పరిశీలిస్తే ఎన్ని బోధలు వస్తాయో. మహిమ కోసం మాత్రమే కాదు. తపయేవ పరో ధర్మ, తపయేవ పరం వసు, తపయేవ పరక్కామో నిర్వాణం తపయేవ హి ఋతేన తపసక్వాపి లభ్య ఐశ్వర్య సంపద పదం ధ్రువాదిభిప్రాపి కేవలం తపసో బలాత్. ఈ రెండు శ్లోకములు చాలా విశేషమైన శ్లోకం. మొన్ననో ఎప్పుడు చెప్పుకున్నట్టున్నాను కథల్లో ఇలాంటి బోధలు. నిన్ననే స్వామి పరోపకారం గురించి ఎంత గొప్ప మాట చెప్పారండి. అంతేగాని ఆదిత్యుడి దగ్గరికి వెళ్తే వృద్ధాప్యం పోతుందట అనడం కాదు, తపస్సు చేస్తే జీవితం బాగుందిట అది తెలుసుకోవాలండి. ఇవి తెలుసుకోవాలి. ఇవి వదిలేసి కేవలం మహిమలను పట్టుకుని పొలోబన బయలుదేరిపోకుండా ఇలాంటివి పట్టుకుంటే బాగుపడతాం. తపో జీవనం ఎంత గొప్ప మాట. అందుకే తపయేవ పరో ధర్మ, తపస్సే ఉత్కృష్టమైన ధర్మం, తపస్సే ఉత్కృష్టమైన సంపద. అంతేకాదు తపస్సే గొప్ప కోరిక. తపస్సు వల్ల కోరిక తీరడం కాదుట,
తపస్సే గొప్ప కోరిక, అందుకే నేను తపస్సు కావాలని కోరుకుంటున్నాను. దానికోసం యవ్వనాన్ని అడిగాను. అంటే నా అసలు కోరిక యవ్వనం కాదు, నా అసలు కోరిక తపస్సు. తపస్సు కోసం కావలసిన శరీర పుష్టి ఉండాలి కదా. అంతేగాని జపం చేసుకోవాలంటే కాళ్ళు మడత పెడితే మరి తీయలేము, అంతే కదా. కింద కూర్చొని జపం చేయలేనండి, కుర్చీలో కూర్చోవచ్చా? ఈ ప్రశ్న వచ్చే వరకు జపమే ప్రారంభించలేదు. అది బాధాకరమైన అంశం ఇక్కడ. అందుకు తపస్సు దేనికి అంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తే తపస్సుకు వినియోగించాలి. అందుకు ఇంద్రియాలు నాకు పనిచేసే యవ్వనం కావాలని తిరిగి అడుగుతున్నాను. ఇది ఎందుకంటే తపస్సు అనేది లేకపోతే ఏదీ పొందలేము. అది తపస్సుతోనే దేన్నైనా పొందగలము. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం అక్కడ ప్రారంభమే చెప్పారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పాడు పతంజలి యోగ సూత్రాల్లో. అక్కడ తపస్సే మొదలు చెప్పాడు. ఇక్కడ తపస్సుతో కూడి స్వాధ్యాయాదులన్నీ చేయాలి ఇక్కడ. అందుకే తపస్సు లేని వాడికి ఏముందయ్యా? తపస్సు. అందుకే తపస్సు లేనివాడు ఏమీ పొందలేడు. అక్కడ ధ్రువుడు మొదలైన వారు కూడా ఉత్తమ స్థానాల్లో ఉన్నారు అంటే తపస్సు వల్లనే వాళ్ళది పొందగలిగారు. ఈ మాట ధ్రువుడికి వాళ్ళ అమ్మే చెప్పింది, సునీతి. అవునా లేదా? మీ నాన్న ఆ ఉత్తానపాదుడు కానీ, ఆయన నాన్న స్వయంభువు కానీ, వాడి నాన్న బ్రహ్మ కానీ, వీళ్ళందరూ తపస్సు వల్ల ఆ స్థానాల్లో ఉన్నారు కనుక నువ్వు అసూయపడ్డం అని తపస్సు చేయవయ్యా, నీకు విష్ణు ఉత్తమ సాధన ఇస్తాడని చెప్పారు కదా. తపోమహిమండి. తపస్సు అన్నిటికంటే గొప్పది. అందుకే తపస్సే భగవంతుడి స్వరూపము. తప ఫలప్రదాత అయిన తపస్వరూపుడు అయిన, అందుకే తపోరూపం తపో ధనప్రదం అన్నారు. అలా శివుని స్తుతిస్తూ తపోరూపుడు అని చెప్పారు. అందుకే తపశ్చరిష్యామి లోకద్వయ మహత్వదం. తపస్సు అనగా లోకద్వయ మహత్వదం. అంటే ఇహలోకంలో పరంలో కూడాను గొప్పతనాన్ని ఇచ్చేది తపస్సే. ఇది ప్రాప్య త్వద్వరదానేనా యవ్వనం సర్వసమ్మతం. అందుకు యవ్వనాన్ని అడుగుతున్నాను. యవ్వనం ఇస్తానంటే ఎవరికి అక్కర్లేదంటారండి? అందరూ కావాలంటారు కనుక సర్వసమ్మతం. ఎందుకంటే అన్నిటికంటే దుఃఖం వ్యాధి, జరయే అన్నిటికంటే దుఃఖం. ముసలితనం అంత బాధాకరమైన స్థితి మరొకటి లేదు సుమా. ధిక్ జరా ప్రాణినామత్ర యయా సర్వో విరజ్యతి. ప్రాణులకు ధిక్ చి ఏమిటి? ముసలితనం. ధిక్ అనిపించేది ఇక్కడ. ఎందుకంటే అది వాడి మీదే వైరాగ్యం కలిగేటట్టు చూస్తుంది, వాడిని చూసి ఇతరులకి వైరాగ్యం కలుగుతుంది. అటువంటిది జరాతురేంద్రియ గ్రామే స్త్రియోపిన యతస్వసాత్. ఆఖరికి ముసలితనం ఉన్నవాడిని చూసి స్త్రీలు కూడా మెచ్చరు. వరం మరణమే వాస్తు మా జరాస్వతి శోచ్యకృత్ క్షణం దుఃఖం చ మరణం జరా దుఃఖం క్షణే క్షణే. అసలు జరా మరణాలు అంటారు కానీ జర కంటే మరణం బెటర్ సుమా. మరణం వచ్చినప్పుడు ఏదో బాధ ఉంటుంది, క్షణం ఉంటుంది, అది క్షణమే ఉంటుంది. క్షణం మాత్రమే మరణ బాధ. జర క్షణక్షణం మరణమే. ఇలా ఉంటుంది వృద్ధాప్యం అనేది. ఇంత బాధాకరమైన సుమా. అందుకే ప్రతివాడు కూడాను దాన్ని కోరుకోడు, కానీ వచ్చి పడుతుంది. ఏం చేస్తాం? కాంక్షంతి దీర్ఘ తపసే చిరమాయుర్జితేంద్రియా. ప్రతివాళ్ళు దీర్ఘ తపస్సుతో కోరుకునేది దీర్ఘాయువుని. అది కూడా యవ్వనంతో ఉన్నాయి. ఊరికినే దీర్ఘాయుని ముసలితనంతో 100 ఏళ్ళు ఉంటే ఏం బాగుంటుంది అది ఇక్కడ అని 100 ఏళ్ళు బ్రతికాడండి మంచం మీద. ఏంటి లాభం ఇక్కడ? ఇంద్రియాలు ఉన్నంత కాలం కూడా పశ్యేమ సరదశతం జీవేమ సరదశతం నందామ సరదశతం మోదామ సరదశతం ప్రబ్రవామ శృణవామ. అలాగా పనిచేసే ఇంద్రియాలతో వినే ఇంద్రియాలు, చూసే ఇంద్రియాలు, అనే ఇంద్రియాలు, తినే ఇంద్రియాలు. అది 3 ఇంకోటి చాలామంది బాగుంటుంది. అంటే ఇంద్రియములు భగవత్ సేవకు వినియోగించడానికి కావలసిన పటుత్వంతో ఉండాలి. అందుకు నాకు యవ్వనం కావాలన్నాను. వృద్ధస్య వార్ధకం వృద్ధా తక్షణాదపహృత్యవై దదౌచ చారుతా హేతుం తారుణ్యం పుణ్యసాధనం. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో పుణ్యసాధనమైన తారుణ్యాన్ని ఇచ్చాట. మాట ఎంత బాగున్నదని. యవ్వనం పుణ్యసాధనం. ఇది రాసుకోవచ్చు. యవ్వనము పుణ్యమునకు సాధనం. అంటే పుణ్యమునకు వినియోగిస్తే సాధనం, భోగానికి వినియోగిస్తే భోగ సాధనం. చాలామందికి యవ్వనం భోగ సాధనమే. ఇప్పటి నుంచి ఎందుకంటే పిల్లలకి అంటారు ఇక్కడ. అంటే భోగాలు అనుభవించి తర్వాత రోగంలోకి రానివ్వండి, అప్పుడు చూసుకుందాం. మొదటే ఉంటే అది రోగమే రాదు కదా. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశములు. సరే, మొత్తానికి ఇక్కడ చెప్తున్నది యవ్వనం పుణ్య సాధనం. చాలా మంచి మాటలు ఇవన్నీ. ఋషి మనకిస్తున్న గొప్ప శబ్దం. ఏవం స వృద్ధహారీతో వారాణస్యా మహాముని సంప్రాప్య యవ్వనం బ్రధ్నా తప ఉగ్రం చచార. ఈ విధంగా బ్రద్ధుని ద్వారా అంటే సూర్యుని ద్వారా వరం పొంది అదే వారణాసిలో బహుకాలం తపస్సును ఆచరించాడు. అప్పుడు వృద్ధాప్యంలో అనిపించింది కానీ తపస్సు చేయాలని. ఇప్పుడు యవ్వనం అని వచ్చేసాక
ఆ మూడు పోయిందండి అనకుండా ఆ యవ్వనం వచ్చిన తర్వాత ఉగ్రమైన తపస్సును ఆచరించాడు. ఉగ్రం చచార వృద్ధేనారాధితో యస్మాత్ హారీతేన తపస్విన ఆదిత్యో వార్ధకహరో వృద్ధాదిత్యస్తతస్మృత. హారీతుని యొక్క వార్ధక్యాన్ని పోగొట్టినందుకు ఈయనకు వృద్ధాదిత్యుడిని పేరుంది. అంటే ముసలి సూర్యుడని కాదు, ముసలితనాన్ని పోగొట్టిన సూర్యుడిని అర్థం కదా. అందుకే వృద్ధాదిత్యం సమారాధ్య వారాణస్యాం ఘటోద్భవ జరా దుర్గతి రోగఘ్నం భగవః సిద్ధిమాగతాః. వృద్ధాదిత్యుని పూజించినట్లయితే జర, దుర్గతి, రోగము మూడు పోతాయండి. దుర్గతులు అంటే కర్మల వల్ల వచ్చే దుర్గతులు రాకుండా చేస్తాడు, రోగములు పోగొడతాడు, జరాబాధని అంతేగాని వృద్ధత్వాన్ని పోగొడతాడు. అలా చూడండి పదాలు అంత జాగ్రత్తగా ఉంటాయి. 12,000 శ్లోకాలు రాసిన ప్రతి పదం జాగ్రత్తగా వ్రాయడం అనేది వ్యాస భగవానుడికి చేతనవుతుంది. ఇక్కడ అందుకే జరా దుర్గతి రోగఘ్నం, జరని పోగొడతాడు అంటే ఓహో వృద్ధాప్యం పోగొడతాడు, మరి వృద్ధులు పెడితే లాభం ఉంది అంటే వాళ్ళ జరపాలు కాకుండా కాపాడగలడు తపస్సు కోసం. కానీ కాశీలో తపస్సు చేసుకుని బాగుందామనుకునే వాళ్ళకి ఆ వృద్ధాప్యం వల్ల జరబాధ రాకుండా కాపాడగలిగే ఆదిత్యుడు వృద్ధాదిత్యుడు ఎవరికైనా సరే. అందుకు ఇది తెలిసి చేస్తే జరా దుర్గతి రోగఘ్నం భగవః సిద్ధమాగతాః. ఒక ఆయన చేస్తే ఎంతమందికి లాభమో చూడండి. లేకపోతే వాళ్ళ తాతలు తరించాలని భగీరథుడు తపస్సు చేస్తే వచ్చింది గంగమ్మ. అందరి తాతలను తరింపు చేయట్లేదు కానీ భగీరథుడు నమస్కారం చేయాలి. తన వృద్ధాప్యం పోగొట్టి తపస్సు చేసుకోవాలని హారీతుడు అక్కడ ప్రతిష్ఠ చేస్తే ఎందరికో జరా దుర్గతి రోగములను పోగొడుతున్నాడు ఆ వృద్ధాదిత్యుడు. వృద్ధాదిత్యన్ నమస్కృత్య వారాణస్యాం రవౌ నరః లభేదభీప్సితాం సిద్ధిం క్వచిత్ దుర్గతిం లభేత్. ఆదివారం నాడు కానీ ఈ వృద్ధాదిత్యుడికి నమస్కారం చేసినట్లయితే అతనికి ఏ దుర్గతి రాదు సుమా అని చెప్తూ అతఃపరం శృణుమునే కేశవాదిత్యముత్తమం. ఇప్పుడు మరొక ఆదిత్యుడి దగ్గరికి వెళ్తున్నాం. కేశవాదిత్యుడి యొక్క కథను చెప్తున్నాం విను. సూర్యభగవాన్ రోజు వెళ్తుంటాడు కానీ లోకాలు అన్నీ కనబడుతుంటాయి. ఏం చేస్తాం, అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన, అన్నీ గుర్తుపెట్టుకుంటుంటాడు కూడా. యథాతు కేశవం ప్రాప్య ఒకసారి అలా ఆకాశంలో పెడుతూ ఉంటే ఈ చోటు చాలా గొప్పది. వ్యోమ్ని సంచరమాణేన సప్తాశ్వేన ఆదికేశవ ఏకదాదర్శి భావేన పూజయం లింగమైశ్వరం. గగన మార్గంలో పెడుతూ ఉంటే పాదోదకం అనే తీర్థం ఉంది. అది ఎక్కడుంటే వరణానది గంగానది కలిసే చోటు పాదోదక తీర్థం. అక్కడ ఉండే స్వామి పేరు ఆదికేశవుడు. అక్కడ ఆదికేశవుడు ఉంటే ఈ కోసం లోలార్కుడు ఉన్నాడు కదా. సరే ప్రస్తుతం అక్కడ ఆదికేశవుడు ఆ కోసం ఉన్నాడు. ఆ ఆదికేశవుడిని చూశాడు పైనుంచి, చూసుకు నమస్కారం చేశాడు. ఈయన ఏం చేస్తున్నాడా అని ఒకసారి చూసేట. చూస్తే ఎదురుగా ఒక శివలింగం పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఎవరు? ఆదికేశవుడు. ఓహో అసలు ఆయన నారాయణుడు, ఆయనే అందరికీ అంతర్యామి, పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన శివలింగాన్ని పూజించడం ఏమిటి? కొంచెం ఆయన ద్వారా తెలుసుకుందామని. ఆ మాత్రం తెలియదు, సూర్యుడికి అనవద్దు, విష్ణువు నుంచి అది వినాలి, అదే ఆయన కుతూహలం. అందుకే దిగి వచ్చాడు. కౌతుకాదివ ఉత్తీర్య, కౌతుకాదివ ఉత్తీర్య, కౌతుకంతో ఆకాశం నుంచి కిందకి దిగి హరే రవి రూపా విశత్ అక్కడ కేశవుడి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆయన శివుణ్ణి పూజిస్తూ ధ్యానంలో ఉన్నట్టు. ఎలా ఉన్నాడంటే విష్ణువు నిశ్శబ్దో నిశ్చల స్వస్థో మహాశ్చర్య సమన్విత. అలాగైనా కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం తర్వాత పూజ పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఏమి భంగం కలిగించకుండా ఈయన నిశ్చలంగా పూజను చూస్తున్నాడు. ఇప్పుడు సూర్యభగవానుడు ప్రతిక్షమానోవసరం కించిత్ ప్రష్టుమనా హరిం విసర్జితార్చంచ ప్రణనామ కృతాంజలి. ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు అనుష్ఠానంలో ఉన్నప్పుడు అవతల వారిని ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించకూడదు. పూజానంతరం మాట్లాడవచ్చు. అందుకే ప్రక్కన కూర్చున్నాడు అంతవరకు ఆదిత్యుడు. అదంతా పూర్తయిన తర్వాత అప్పుడు హరి ఈయన చూసి స్వాగతంతే హరిప్రాహ బహుమాన పురస్వరం. స్వాగతం నాయన అని ఇంద్రుడికి స్వాగతం పలికాడు. ఎందుకంటే తన చోటుకు వచ్చాడు కదా, అది స్వాగతం అని పలికి అప్పుడు స్వాభ్యాస ఆశయామాస భాస్వంతం నతకంధరం. తల వంచి నమస్కరించిన ఆయన చక్కగా పిలిచి వెన్నుని మీరు కూర్చోం. ఏమిటి విశేషాలను అడిగాడు. ఇప్పుడు రవి అంటున్నాడు, నాకు సందేహం కలిగింది. తమరు అంతరాత్మాసి జగత విశ్వంభర జగత్పతే. సర్వజగత్పతివి నువ్వు, విశ్వంభరుడిని పేరు నీకు, విష్ణువువి, అందరికి అంతర్యామిగా ఉన్నవాడు నువ్వు. అలాంటి నువ్వు ఎవరినయ్యా పూజిస్తున్నావు? ఇక్కడ జగత్పూజ్యుడివైన నువ్వు పూజించడం ఏంటి? తవాపి పూజ్య కోప్యస్తి జగత్పూజ్య అత్ర మాధవ. ఎందుకంటే
నీ నుంచే ఈ జగత్తంతా కలిగి నీ నుంచే పెరుగుతూ నీ యందే లయమవుతుంది. త్వత్తశ్చావిర్భవేదేతత్ త్వయి సర్వం ప్రళీయతే త్వమేవ మాతా సర్వస్య జగతో జగతాం నిధే. నువ్వే జగత్తుకి తండ్రివి. పిత పాత, పాత అంటే రక్షకుడివి. త్వమేవ పాత రక్షకుడివి. ఇత్యాశ్చర్యం సమాలోక్ష్య. ఇలాంటి నువ్వెవరినో పూజిస్తూ ఉంటే హృషికేశ నాకు ఆశ్చర్యంగా ఉన్నది, నాకు కొంచెం సందేహం తీరుస్తావా అంటే, నేను కూడా పూజించేవాడు కూడా ఉన్నాడయ్యా. వాడు దేవదేవో మహాదేవో నీలకంఠ ఉమాపతి. నీలకంఠుడు ఉమాపతి అయిన శివుణ్ణి నేను పూజిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ కాశీక్షేత్రంలో ఏక ఏవహి పూజ్యోత్ర సర్వకారణ కారణం, సర్వకారణాలకి కారణమైన శివుడు ఇక్కడ పూజింపదగినవాడు. అందుకే నాకే ఆత్మమైన నా హృదయమైన శివుణ్ణే నేను పూజిస్తున్నాను. అంతకంటే పూజ్యుడు ఎవడు ఉంటాడు చెప్పు? సర్వపూజ్యుడైనటువంటి ఈశ్వరుని నేను ఆరాధిస్తున్నాను. అత్ర త్రిలోచనాదన్యం సమర్చేతి యోల్పధీహి. ఇక్కడ కానీ శివుణ్ణి పూజించకపోతే వాడు అల్పబుద్ధుడు అవుతాడు సుమా. ఎందుకంటే సలోచనోపి విజ్ఞాయో లోచనాభ్యాం వివర్జిత. వాడు కళ్ళున్నప్పటికీ శివుణ్ణి ఇక్కడ పూజించకపోతే వాడు కళ్ళు లేని వాడి కిందే లెక్క. కానీ ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఏకో మృత్యుంజయ పూజ్యో జన్మ మృత్యు జరాహర. జన్మ మృత్యు జరాది వికారములు లేనివాడు, ఆశ్రయించిన వారికి ఆ వికారములు కలుగకుండా చేసేవాడు మృత్యుంజయుడు. ఆయన్ని ఆరాధించి వాటిని తొలగించుకుంటారు. అందుకే ఏకో మృత్యుంజయ, ఒక్కడైన మృత్యుంజయుడు. పైగా మృత్యుంజయం కిలాభ్యర్చ శ్వేతో మృత్యుంజయో భవత్ కాలకాలం సమారత్య భృంగీ కాలం జిగాయవై శైలాదమవి తత్యాజ్య మృత్యుర్మృత్యుంజయార్చకం. ఇందులో ఈ మృత్యుంజయుడిని ఆరాధించి శ్వేతుడు అనే మహర్షి మృత్యువుని జయించాడు. అలాగే ఈ మృత్యుంజయుడిని ఆరాధించే భృంగి అనేవాడు కాలాన్ని జయించాడు. ఈ మృత్యువుని ఆరాధించే శైలాదుడు అంటే శిలాదపుత్రుడి నందీశ్వరుడు మృత్యువుని జయించాడు. అంతేగాని ఇక్కడ మార్కండేయుడి పేరు చెప్పలేదు. అంటే అప్పటికి ఇంకా కథ జరగలేదు. అత్యంత ప్రాచీన కాలం నాడు కదా. అప్పుడు శ్వేతుడు, దాని తర్వాత వచ్చినటువంటిది భృంగి, ఆ తర్వాత శైలాదుడు. వీళ్ళు ముగ్గురు గురించి చెప్పాడు. పైగా త్రిపురాసుని అవలీలగా ఒక్క బాణంతో హేళగా జయించిన శివుడు కంటే పూజ్యుడు ఎవడు ఉంటాడు చెప్పు? అందుకే శివుడు పూజ్యుడు. విజిజ్ఞే త్రిపురం యస్తు హేళయైకేషు మోక్షణాత్ తం సమభ్యర్చ భూతేశం కోన పూజ్యతమో భవేత్. చెప్పు, శివుడి కంటే పూజ్యుడు ఎవడు? దేవతలందరినీ తన యుద్ధంలో పరికరాలుగా చేసుకున్నాడు. అయితే బాణం దాని సుండాలను పట్టుకున్నాడు, కానీ ఆ బాణంతో హేళగా ఆయన ఒక్క బాణంతో అవలీలగా కొట్టాడు. దీని ఇతర పురాణములు ఏం చెప్తున్నాయంటే, ధనుస్సు బాణం పట్టుకోవాలని పట్టు వేసాడే తప్ప బాణంతో త్రిపురాసును సంహరించలేదుట. ఒక నవ్వు నవ్వెట్టు ఆయన, అంతే. హాసమాత్ర ఒక నవ్వు నవ్వగానే త్రిపురాసులు దగ్ధమయ్యట. అలాంటి నవ్వు నవ్వాడైనా. అటువంటి వాడయ్యా శివుడు అంటూ ఇక్కడ వరుసగా ఇది చెప్తే రేపటి వరకు కూడా చెప్పచ్చు అంతుంది. ఇలా శివతత్వ బోధ చేశాడు ఎవరు? కేశవుడు ఆదిత్యునికి బోధ చేశాడు శివతత్వాన్ని. అందులో శివలింగ మహిమ చెప్తాడు. శివలింగాన్ని పూజించడం వల్ల వచ్చే ఫలమును చెప్తాడు. తెలిసినా తెలియకపోయినా శివలింగాన్ని చూసినా నమస్కరించినా కాసింత నీరు పోసినా ఒక బిల్వదళం వేసినా ఎవడూ పొందలేని మహాసిద్ధులు పొందగలము. అలాంటి శివలింగాన్ని కాశీలో పూజిస్తే చెప్పడానికే ఉన్నది. అటువంటి మహామహిమాన్వితమైన శివలింగ పూజ కాశీలో అది ఉత్కృష్టం సుమ. అని శంభోర్లింగం సమభ్యర్చ పురుషార్థ చతుష్టయం ప్రాప్నోత్యత్ర పుమాన్ సజ్జో నాత్ర కార్యా విచారణ. అందుకే శివలింగాన్ని ఇక్కడ పూజించినట్టయితే పురుషార్థములు పొందుతారు. చతుర్విధ పురుషార్థాలు పొందుతారు. ధర్మ అర్థ కామ మోక్షం. కేవలం మోక్షమే కాదు, చతుర్విధ పురుషార్థాలు పొందగలడు సుమ. పాపపుంజం జహాచ్యైవ పుమాంత క్షణాధ్రువం. క్షణకాలం శివ పూజ చేసినప్పటికీ కూడా అన్ని పాపపుంజములు దగ్ధమవుతాయి. కిం కిం న సంభవేద్ అత్ర. మాటకి అత్ర అత్ర అంటుంటే కాశీక్షేత్రమునందు అని అర్థం. ఇక్కడ కిం కిం న సంభవేదత్ర శివలింగ సమర్చనాత్ పుత్రాహ కళత్రక్షత్రాన్ని స్వర్గో మోక్షోప్య సంశయ. వాడు ఐహికమైన కోరికలు కోరుకుంటే ఆ సంపదలన్నీ వస్తాయి, ఆఖరి కైవల్యం కూడా లభిస్తుంది. కాశీలో శివలింగార్చన యొక్క ఫలం అలాంటి సుమ. త్రైలోక్యైశ్వర్య సంపత్తిర్మయా ప్రాప్త సహస్రగో శివలింగార్చనాదేకా సత్యం సత్యం పునఃపునః. దేవతలు కూడా సమస్త ఐశ్వర్యములు శివలింగారాధన వల్ల మాత్రమే పొందుతున్నారు. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత శివలింగార్చన వల్లనే. అయమేవ పరో యోగ. శివలింగార్చనకి మించిన యోగము లేదు, దాన్ని మించిన తపస్సు లేదు. అని అయమేవ పరో యోగ స్విదమేవ పరం తప యదమేవ పరం జ్ఞానం స్థాణులింగం యదర్చతే. స్థాణులింగం, స్థాణువైన శివలింగాన్ని పూజించడం కంటే గొప్ప తపస్సు కానీ గొప్ప యోగము కానీ లేదు సుమ.
యైర్లింగం సకృదప్యత్ర పూజితం పార్వతీపతే కుతో దుఃఖ భయం తేషాం సంసారే దుఃఖభాజనే. దుఃఖమయమైన సంసారంలో భయం లేకుండా ఉండాలి అంటే నిత్యం శివలింగార్చన చేయాలి. శివలింగార్చన చేసిన వాడు ధన్యుడు. సర్వం పరిత్యజ్య రవేయో లింగం శరణం గతః నతం పాపాని బాధంతే మహాంచపి దివాకర. అన్నీ విడిచిపెట్టి శివలింగాన్ని పూజించడం ఒక్కటే, అదొక్క క్రియ పెట్టుకున్నా చాలు వాడు అన్ని పాపం నుంచి బయటపడి ముక్తి పొందుతున్నాడు. లింగార్చనే భవేద్ బుద్ధిస్తేషామేవత్ర భాస్కర ఏషాం పునర్భవచ్ఛేదం చికీర్షతి మహేశ్వర. కాశీలో వస్తే చాలయ్యా లింగ పూజ చేయాలనిపిస్తుంది. అని పూజించడానికి ఎన్ని లింగాల రూపంలోనూ సామున్నాడు. ఎక్కడికి వెళ్ళి చుడుకు మాత్రం నీరు పోసి అలా బిల్వం వేస్తే చాలు ధన్యులమైపోతాం. క్షణకాలం అలా చేస్తే చాలు ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలా అనుగ్రహించడానికి కోట్ల కొలది లింగ రూపాలతో ఈ క్షేత్రంలో విలసిల్లుతున్న విశ్వేశ్వరుడికి నమస్కారం చేద్దాం. ఇక్కడ ఎన్ని లింగాలున్నా ప్రతి లింగంలో విశ్వేశ్వరుడు ఉంటాడండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి గంగ గారాబు నెచ్చలి కత్తె కాశీ సురణ రోరగ దైత్య సంస్తుత్య కాశీ అన్నారు. ఎలా ఉంటారయ్యా శివులు ఇక్కడంటే నారు పోసిన చందాన నాటియుండ్రు అన్నాడు శ్రీనాథ మహాకవి. నారు పోయడం తెలుసు కదా, ఇంకా పొలమంతా విస్తరిస్తే అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది, నారులో గ్యాప్ ఉండదు. అలా ఉంటాయి లింగాలు, అలా ఉంటారట శివలింగాలు. ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే లెక్క పెట్టడం నా వల్లే కాదన్నాడు శివుడు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఇక్కడ అన్ని లింగములు, ఎందుకంటే నువ్వు తరించడం కోసం అన్ని రూపాలుతున్నాడు. దేని మీద ఒక గంగాజలం వేసి బిల్వదళం వేసినా ఇచ్చేస్తాడు, నీకు తెలిసినా తెలియకపోయినా. అంత అనుగ్రహ స్వరూపంగా ఈ క్షేత్రంలో ఉంటే ఇక్కడ ఇంకేం చేస్తాం? శివలింగ పూజ చేస్తాను, అదే చేస్తున్నాను నేను. అందుకే శివలింగార్చన చెయ్యాలని బుద్ధి పుడితే చాలయ్యా, వాడికి పునర్భవం లేదు, వాడికి మరో జన్మ లేదు సుమా. నా లింగారాధనాత్ పుణ్యం త్రిషు లోకేషు చాపరాత్ సర్వతీర్థాభిషేకస్యా లింగ స్నానాంబు సేవన. అంతేకాదు శివలింగానికి పూజించి ఆ నీరుని తీర్థంగా పుచ్చుకున్న జలం జల్లుకున్న భూమి మీదున్న సర్వతీర్థములు సేవించిన ఫలితం లభిస్తుంది. అది శివలింగం నుంచి వచ్చిన జలానుకున్నటువంటి పుణ్యం సుమ. ఇది శ్రుత్వా హరేర్వాక్ష్యం తదారభ్య సహస్రగుహు. ఈ మాట విన్న వెంటనే సూర్యభగవానుడు అద్భుతంగా అక్కడికక్కడ ఒక స్ఫటికలింగం తీసుకొచ్చి పూజించట. ఎందుకంటే ఒక్కొక్క దేవతకు ఒక ధాతువు ఉంటుంది. సూర్యుడు స్ఫటిక స్వరూపుడు, ఇది పంచాయతీలను కూడా స్ఫటిక రూపంలో పెడతాం కనుక సూర్యుడు స్ఫటికలింగాన్ని తెచ్చి పూజించాడు అక్కడికక్కడే. విధాయ స్ఫటికలింగం మునేర్జాపి సమర్చయి. అలా పూజించి ఇప్పటికీ పూజిస్తుంటాడు సుమా. అంతేకాదు వెంటనే కేశవుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ముందు చేశాడు, వెనక చేశాడు. ముందు కేశవుడు గనక చేసేట, ఇప్పుడు గురువు గనక చేశాడు. శివతత్వం చూపించి శివలింగార్చన ఉపదేశం చేశాడు కనుక కేశవుడిని ఆరాధించాడు. గురుత్వేన తదా కల్ప్య వివస్వాన్ ఆదికేశవం తత్రోపతిష్టతేద్యాపి. గురువుగారి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కనుక నీ దగ్గరే నేను ఉంటాను అని చెప్పి అద్యాపి ఇప్పటికి కూడా ఉన్నాను ఆయన అని స్కందుడు అగస్త్యుడికి చెప్పాడు. ఇప్పటికీ ఉన్నాడు ఇక్కడ. ఆ కేశవుడు భక్తుడిగా అక్కడ ఉన్నాడు కనుక అతస్స కేశవాదిత్య కాశ్యా భక్తతమోనుద సమర్చిత సదా దేయాన్ మనసో వాంఛితం ఫలం. ఆ కేశవాదిత్యుడు వాంఛిత ఫలాన్ని ప్రసాదిస్తాడు అని కేశవాదిత్యమారాధ్య వారాణస్యాం నరోత్తమ పరమం జ్ఞానమాప్నోతి ఏన నిర్వాణ భవేత్. ఈ కేశవాదిత్యుడిని ఆరాధన చేస్తే ప్రధాన ఫలం ఏది ముక్తికి హేతువో ఆ జ్ఞానం ఇస్తాడు అన్నారు. ఎందుకంటే నేను ఉపదేశం పొందాడంటేనే గురువుగా కేశవుడిని చేసిన ఉపదేశం పొందాడు కనుక అది జ్ఞానప్రధానమైనటువంటిది. ఏ జ్ఞానము? ముక్తిహేతువైన జ్ఞానం. అందుకే ఏన నిర్వాణ భవేత్ తజ్ఞానం ఆప్నోతి. తత్ర పాదోదకే తీర్థే, అక్కడ పాదోదక తీర్థం, అక్కడున్న గంగ పాదోదక తీర్థం అని చెప్పబడుతుంది. కృత సర్వోదక క్రియ, ఎందుకంటే విష్ణువు అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కున్నట్టు అక్కడ, అందుకే పాదోదక తీర్థం అని పేరు. అది ఆదికేశవ స్వామి, అక్కడే జ్ఞానకేశవ తాకి ఇలాంటి నామాలతో స్వామి ఉంటాడండి. దివ్యమైన విష్ణు తీర్థం అక్కడ ఆదిత్యుడికి ఉన్నాడు. విలోక్య కేశవాదిత్యం ముచ్యతే జన్మపాతకై. ఆ పాదోదక తీర్థంలో స్నానం చేసి ఎవరు కేశవాదిత్యుడిని చూస్తారో వాడు పాతకములని తొలగుతాయి. అగస్తే రథసప్తమ్యాం రవివారో యదాప్యతే తదా పాదోదకే తీర్థే ఆదికేశవ సన్నిధో. రవివారం కానీ సప్తమి నాడు కానీ రథసప్తమి నాడు కానీ స్వామిని దర్శించడం చాలా విశేషము సుమా అని చెప్తూ, సప్త విధములైన పాపములు పోగొట్టగలిగేది సప్తమి. అందులో మాకరీ సప్తమి అంటే మాఘమాసంలో వచ్చే సప్తమి అంత గొప్ప సుమా. ఎందుకంటే పాపాలు 7 రకాలుగా ఉంటాయి. 7 రకాలు పోగొట్టగలిగే శక్తి సూర్యారాధనకు ఉన్నది. అందుకే
సప్తమి ఆనాడు స్వామిని ఆరాధించినట్టయితే, రథసప్తమి నాడు చేసినట్టయితే అవేమిటంటే 7 పాపాలు చెప్తున్నాడు. ఒకటి ఏతజ్జన్మ కృతం పాపం, ఈ జన్మలో చేసిన పాపములు. యచ్చ జన్మాంతరార్జితం, మునుపటి జన్మల నుండి తెచ్చుకొచ్చినవి. మునుపటి జన్మ నుండి కాదు, మునుపటి జన్మల నుండి తెచ్చినవి. అది రెండవది. మొదటిది ఏతజ్జన్మ కృతం పాపం, రెండవది జన్మాంతరార్జితం. తర్వాత మనోవాక్కాయజం, మనస్సుతో వాక్కుతో శరీరంతో చేసినవి. అంటే 2 + 3 5. జ్ఞాతాజ్ఞాత, తెలిసి తెలియక చేసిన ఈ 7 విధాల పాపాలని కూడా ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే. ఇంత గొప్పది సుమా. కనుక ఆ రోజున కేశవాదిత్యుని సేవిస్తే చాలా విశేషము అని చెప్తూ, ఇంకా ఆదిత్యులు మిగిలిపోయారు, చెప్తున్నాను విను అని చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి స్కందుడు అగస్త్యునికి. అవేంటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఆదిత్య దేవతార్పణమస్తు. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షీ సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ ఆదిత్య స్వరూప విశ్వనాథ స్వామికి, శ్రీ విశ్వనాథ స్వరూప ఆదిత్య భగవాన్ కి. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ.